నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి, సిద్దిపేట జిల్లా వెల్కటూర్ గ్రామం నుంచి స్వామీజీ వచ్చారు, తెలంగాణ రాష్ట్రం. సో నిజంగానే మరి అనేక రకాలైనటువంటి సందేహాలు మనలో ఉన్నాయి. ముఖ్యంగా వినాయక చవితి రాబోతుంది కాబట్టి వినాయక చవితి సంబంధించి అనేక రకాలైనటువంటి సందేహాలకి ఈరోజు నివృత్తి కార్యక్రమం చేసుకోవాలని నాకు అనిపించింది. అందుకని స్వామివారిని పిలవడం జరిగింది. అదేవిధంగా మూఢనమ్మకాలు, ఈ చేతబళ్ళు బాణామతులు నిజంగా ఉన్నాయా, ఉంటే వాటికి పరిష్కారం ఏంటి, అదేవిధంగా ఈ ఏదైతే ఇప్పుడు కొత్తగా అంటే గతంలో మనం తెలంగాణ ఉద్యమం చూసాం, ఇప్పుడు మళ్ళీ గోబ్యాక్ మారువాడి అంటూ కూడా ఒక కొత్త ఉద్యమాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఇది ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి స్వప్రయోజనాల కోసం జరుగుతుంది ఏంటి అనేది కూడా స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. అసలు శైవం అంటే ఏంటి, వైష్ణవం అంటే ఏంటి, అసలు నిజంగా శైవులు వేరా వైష్ణవులు వేరా, రెండు ఒకటేనా, ఇలాంటి చాలా రకాలైనటువంటి సందేహాలు మనలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా అడుగుదాం, స్వామివారిని పరిచయం చేసుకునే కార్యక్రమం చేద్దాం. స్వామీజీ నమస్కారం. నిజంగా ఈరోజు అంటే మళ్ళీ రెండోసారి మన స్టూడియోకి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు కొన్ని కొత్త అంటే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు, వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని సందేహాలకి ఈరోజు మనం నివృత్తి పలికే కార్యక్రమం చేద్దాం. సో మిమ్మల్ని పిలిచిన కారణం ఏంటంటే ఇలాంటి వాటిలన్నింటిలో కూడా ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం కాబట్టి. సో ముందుగా మన ప్రేక్షకులందరికీ ఒకసారి మీరు ముందు స్టార్ట్ అయ్యే ముందు ఒకటేదో పద్యం పాడతారు కాబట్టి ఆ పద్యంతో స్టార్ట్ చేద్దాం. వినాయక చవితి గురించి చర్చించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాళజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రశ్చ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. సమస్త సనాతన ధర్మ బంధువులందరికీ ఈరోజు మనం విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం వినాయక చవితికి ఒక వారం రోజుల ముందు మనం ఈ టీవీ ఛానల్లో ఉండి మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ప్రపంచంలో విశ్వం మొత్తంలో మనకున్నన్ని దేవతలు, మనకున్నన్ని గుళ్ళు, మనకున్నన్ని సాంప్రదాయాలు, మనకున్నటువంటి ఆచార వ్యవహారాలు, ఈ ప్రపంచంలో ఏ మతాలకు ఏ జీవులకు లేని వింత విచిత్రమైనటువంటి రూపాలన్నీ కూడా మన లోపలే ఉంటాయి అనేది కొందరి అభియోగము, భావన కూడా. అది నిజమే. ఎందుకంటే ఆంజనేయ స్వామి మర్కట రూపం అంటే కోతి రూపం మీరు అందరూ చూస్తున్నారు. మనం తిట్టేటప్పుడు ఎవరినైనా కోతి ముఖం పెట్టుకొని వచ్చావా అని తిడతాం. అవును, కానీ కోతిని హనుమంతుడిగా పూజిస్తాం. మన ధర్మంలో అది ఉంది. అలాగానే పంది, ఎవరైనా కోపం వచ్చినప్పుడు పంది రూపంలో పందిని మనం తిడతాం. కానీ ఇప్పుడు వారాహి అని, వరాహం అని మనం మొక్కుతుంటాం. వరాహం నరసింహ అమ్మవారిని కూడా ఇది మన ధర్మంలోనే ఉంది, ఇంకా వేరే ధర్మాల్లో లేదు. సో అలానే సింహాన్ని చూస్తే జంకుతాం, కానీ నరసింహావతార రూపంలో వస్తే దాన్ని పూజిస్తాం. ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా అవతారం వచ్చింది. తర్వాత తాబేలును చూస్తే మనం వీలైతే దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. అది మ్యాక్సిమం దొరికితే పెంచుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తాబేలు పైననే ఆనాటి కాలంలో ఏదైతే అమృతాన్ని చిలికినటువంటి ఆ త్రేతాయుగ కాలం నాటి సంఘటననే శివరాత్రి రోజు ఆ విషాన్ని హరించినటువంటి శివుడి ఆలాహలం స్వీకరించిన మాత్రాన మనం అతనికి ఏమీ జరగొద్దని ఆ సర్వాంతర్యమైనటువంటి ఆ విశ్వకర్మ పరమేశ్వరుణ్ణి మనమంతా ధ్యానం చేయడమే శివరాత్రి. క్షీరసాగర మదనంలో ఆ వచ్చినటువంటి విషయాన్ని, ఆలాహలాన్ని నీలకంఠుడైనటువంటి రుద్రుడైనటువంటి ఆ శంకరుడు ఆ రోజు మన ప్రజలను రక్షించడానికి, భక్తులను రక్షించడానికి, ఆ సముద్రంలో ఉన్నటువంటి ఏ ప్రాణి చనిపోకుండా ఉండడానికి ఆ ఆలాహలాన్ని శంకరుడే స్వయంగా స్వీకరించాడు. ఆ స్వామివారికి ఏ ఆపద రావద్దు అని సాక్షాత్తు సర్వేశ్వరుడు అనేటువంటి విశ్వకర్మను పూజించే రోజే శివరాత్రి. మీ అందరికి తెలిసిన విషయమే. ఇది మన రూపాలలో ఉన్నటువంటి విజ్ఞత. అలాగే కుక్క
కాలభైరవ రూపంలో మనము దాన్ని తీసుకుంటాం. అంటే చూడండి, పిల్లిని కూడా మనం తీసుకుంటాం. పునుగు పిల్లి, వెంకటేశ్వర స్వామి పునుగు పిల్లి యొక్క శరీరం ద్వారా వచ్చినటువంటి ఆ సువాసనతో వచ్చినటువంటి తీసుకెళ్ళి ఆ పునుగు పిల్లిని పెంచి అక్కడ కూడా మనం అంతా అవి చేయడం జరుగుతుంటుంది. మీరు అందరు చూస్తున్నారు. అంటే పాము, విషపాము అని తెలుసు, కానీ నాగుల చవితి, నాగుల పంచమి రాజు ఆ పాములను తీసుకొచ్చి మరీ పూజలు చేసేటువంటి సాంప్రదాయం మన లోపల ఉంది. అటువంటి పాములతోనే పూజలు చేసుకునేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి సనాతన హిందూ ధర్మవాదులు ఇప్పుడు మనతోనే ఉంటూ, మనతోనే మెలుగుతూ, మనతోనే బిజినెస్ చేస్తూ, మనతోనే మాట్లాడుతూ బాయి ఆయి అనుకుంటూ మనకి ఇబ్బందులు పెడుతుంటే కూడా ఇంకా వాళ్ళతోనే మనము స్నేహంగా నడుచుకుంటున్నాం. కానీ కలియుగంలో విశ్వావసునామ సంవత్సరం వరకు ఒక లెక్క, విశ్వావసునామ సంవత్సరం తర్వాత ఒక లెక్క. ఎందుకు అంటే విశ్వావసునామ సంవత్సరంలో నుండి హిందువుల యొక్క మేల్కొల్పు అనేటువంటిది రావాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు స్వతంత్రం వచ్చి నిన్నటి వరకు అంటే 79 సంవత్సరాలైనా మనము ఎవరితో స్నేహంగా ఉంటున్నాం, ఎవడు మన శత్రువు, ఎవడు మన మిత్రువు, ఎవడి వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఈ ధర్మం పైన ఎవడు దాడి చేస్తున్నాడు, దానికి కారణం ఏమిటి, మనకు ఒక దేశం లేకపోవడానికి కారణం ఏమిటి, ఈ దేశం నుంచి విడిపోయిన తర్వాత కూడా మనకు ఒక దేశం హిందూ ధర్మ దేశంగా రాకపోవడానికి గల కారణం ఏమిటి అనేటువంటి ఆలోచనలో హిందువులు లేరు. సో గణపతి ఉత్సవం అయితే వచ్చిందో ప్రజెంట్గా, ఇది త్రేతాయుగం కంటే ముందు ఉన్నటువంటి సత్యయుగం నాటి హిస్టరీయే గణపతి మహోత్సవం. మనం సత్యయుగంను వదలలేదు, త్రేతాయుగంలో రాముని యొక్క హిస్టరీ వదలలేదు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ వారి లీలలను వదలలేదు. నిన్నే శ్రీకృష్ణ జన్మాష్టమి మీరు చూశారు. సో తర్వాత ఇప్పుడు ఈ గణపతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. నిజంగా యుగ యుగాల నుంచి ఏమేమి పూజలు జరిగాయో అది చరిత్ర ఆధారంగా మనకు తెలుసు. కానీ ఈ గణపతి ఉత్సవం ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఇంత డెవలప్మెంట్ గల కారణాలు ఏంటి అనే విషయం ఇప్పుడున్న యువతకి వాళ్ళకి ఎవరికి తెలియదు. కారణం ఏమిటి అంటే మీరు బాల గంగాధర్ తిలక్, వారు ఇట్లా స్వతంత్ర సమరయోధులు, వారు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి చాలా మంది అసూలు బాస్తున్నారు. వాళ్ళు అడవుల్లో ఉండి యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని ప్రజలకు రానివ్వట్లే. ప్రజలను ఏకం కావద్దు అని అనడానికి ఒక 144 సెక్షన్ అని బ్రిటిష్ వాళ్ళు ఒక ఫోర్స్ పెట్టారు. 5 మందికి కలిసి ఒక దగ్గర కూర్చుని మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. అదే 144 సెక్షన్. ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఏ చిన్న అల్లరి జరిగినా 144 సెక్షన్ పెడతారు ఆ ఏరియాలో. అది ఆనాటి 1947 కంటే ముందు జరిగిన సంఘటన. అంటే స్వతంత్రం రాకుండా, అంటే స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుండి మనం తీసుకోకుండా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, మనని ఒత్తి. సో అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు ఒకటి ఆలోచన చేశారు. మనము 90-100% ఉన్న హిందువులము, వాడు బతకడానికి వస్త్రాల వ్యాపార పేరు మీద ఈ దేశానికి వచ్చి రాని హోల్సేల్ పేరు మీద వచ్చి రిటైల్ అయిపోయాడు. రిటైల్ అయిపోయి ఇప్పుడు ఏకంగా ఉత్పాధిపత్యాన్నే పోషించే పరిస్థితి వచ్చింది అనే స్థితికి ఆలోచన చేసి, ఈ వినాయకుడు అనేవాడు ఇంట్లో పూజ చేస్తే మనకు రాదు, ఇంట్లో పూజ చేస్తే ఎవడి పూజ వాడే చేసుకోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. దీన్ని బహిరంగంగా గణపతి ఉత్సవాలు మండపాలు పెట్టాలి అనే ఒక ఆలోచన తీసుకొచ్చినటువంటి మహానుభావుడే శ్రీ బాలగంగాధర్ తిలక్, స్వతంత్ర సమరయోధులు. వారికి మనం అందరము హిందువులు అనేవాళ్ళు ఈ రోజు గణపతులు పెట్టేటువంటి చిన్న పెద్ద చితక, సామాన్యుడు అసామాన్యులు, పురోహితులు, గురువులు, చివరికి డీజేలు పెట్టేవాళ్ళు, టెంట్లు వేసేవాళ్ళు, క్రేన్లు వేసి హుసేన్ సార్లు వేసేవాళ్ళు, చివరికి ఆకులు అలాలు అమ్ముకునేవాళ్ళు, చివరికి కుంకుమ పసుపు అమ్ముకునేవాళ్ళు, పూలు పండ్లు అమ్ముకునేవాళ్ళు, చివరికి పరమ భక్తులైనటువంటి ప్రతి వాడు బాలగంగాధర్ తిలక్ ఫస్ట్ దండం పెట్టాలి. గణపతి కంటే ముందు కూడా ఆయనకు పెట్టాలి. ఇది మొట్టమొదటి ఎక్కడ మొదలైంది అంటే బొంబాయిలో స్టార్ట్ అయింది. ముంబైలో, హైదరాబాద్లో కాదు, ముంబైలో స్టార్ట్ అయింది. ఈరోజు ముంబైని మించిపోయినటువంటి జాతర మహోత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి, మీరు అందరూ చూస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఖైరతాబాద్ వినాయకుడు అంటాం. ఇప్పుడు ఈ మధ్య ఇంకా గట్టిగా మాట్లాడితే బాలాపూర్ లడ్డు అంటాం. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ మధ్య కొంతమంది దాన్ని ఓవర్టేక్ చేయడానికి రామచంద్రాపురంలో నరసింహ గౌడ్ గారు ఆయన 27 ఫీట్లో 33 ఫీట్ల విగ్రహాన్ని పెట్టారు. అలాగే దినకర్ రెడ్డి గారు మన ఇక్కడ బోలక్పూర్ గాంధీనగర్ లో 33 ఫీట్ల విగ్రహం పెట్టి వారు ఒక చరిత్ర సృష్టిస్తున్నారు ప్రతి సంవత్సరం అందరితో పూజలు చేస్తూ. అంటే ఇంకా చాలా నాకు తెలియని విగ్రహాలు కూడా చాలా చాలా పెద్ద విగ్రహాలు పెడుతున్నారు. చాలా మంచిదే, పెట్టాలి. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, మీరు హిందువులు అయితే పర్వాలేదు, ఆ కార్యక్రమంలో అటెండ్ కావాలి. చందాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఈ రోజు హిందువుల దగ్గర ఉన్న డబ్బులు, హిందువుల దగ్గర ఉన్న జబ్బులు, హిందువులకు ఉన్నటువంటి నిద్ర, హిందువులు ఆగమవుతున్నటువంటి విధంగా
హిందువులు లవ్ జిహాద్కు గురవుతున్నంత విధంగా హిందువుల దేవాలయాలు ధ్వంసమైన విధంగా ఈ ప్రపంచంలో ఏ మతాలు ఏ ప్రాంతాల వాళ్ళకి ఇంత దుస్థితి రాలేదు. ఇది నేను చెప్పగలుగుతా. ఆనాడు బాలగంగాధర తిలక్ గారు చేసింది ఏంటంటే స్వతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం భాగంగా యూనిటీని చేయడం కోసం ఈ గణపతి మండపాలు ఏర్పాటు చేశారు. భక్తి పేరు మీద అన్న సంతర్పణాలు పెడుతూ ఆ రోజు మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ మైక్ సీట్లు ఈ డీజేలు బూజేలు ఇవన్నీ లేవు కదా. అప్పుడు కేవలం భజన, తబలాలు, హార్మోనియము ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకునేవి. అలా మాట్లాడుకొని తెచ్చుకున్న స్వతంత్రానికి ఇప్పుడు 79 సంవత్సరాలు మనం సంతోషం బాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు 79 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వతంత్రం పోయేటువంటి అవకాశాలు వచ్చినాయి. ఎందుకు అనక ఈ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. 14 సంవత్సరాలు సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ అనే నినాదం మీద ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, చాలా మంది దాని మీద యుద్ధం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. ఇది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని వారు సంకల్పం తీసుకొని వారు కేసీఆర్ గారుకి అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్ గారు చెప్తారు మేము బీహార్ వాసులమని వారు గతంలో కూడా చెప్పారు. మాది బీహారే మా యొక్క సంతతి, మేము అయినా ఇక్కడ వచ్చి తెలంగాణలో స్థిరపడ్డాము, మాది కల్వకుంట్ల చింతమడక అనేటువంటి వాళ్ళ ఇంటి పేరు, చింతమడక వారి గ్రామం అని ఇలా మనకు లెక్కలు ఉన్నాయి. సో ఇక్కడ ప్రాంతీయ భేదాలకు తావు లేకపోయినా భోజనానికి ఇబ్బంది అవుతున్నటువంటి సమయంలో, జనము పెరుగుతున్న సమయంలో ప్రాంత విభజన అనేది జరుగుతుంటుంది. లేదా వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగినప్పుడు ఈ ఉద్దేశాలు రెచ్చగొడుతూ ఉంటే జరుగుతుంది. ఇప్పుడు మనము స్వతంత్రం పోకుండా అంటే ఉన్న స్వతంత్రము వచ్చిందని అనుకుంటున్నారు కేవలం హిందువులు మాత్రమే. స్వతంత్రం రాలేదని నేను బండగుద్ది చెప్పగలుగుతా. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చి లాల్ చౌక్ కాశ్మీర్లో జాతీయ జెండా ఏ గడబడ లేకుండా ఇప్పుడు ఎగిరేసే దినం వరకు మన స్వతంత్రం రానట్టే. తెలుసా మీకు? అప్పటికల్లా ఈ భారతదేశంలో 2 ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. ఒకరు భారతదేశ ప్రధానమంత్రి, ఒకడు కాశ్మీర్ ప్రధానమంత్రి. అంటే జమ్మూ కాశ్మీర్ అంటే 2 ప్రధానమంత్రులు భారతదేశంలో ఉంటారా? ఉన్నారు మొన్నటి వరకు. వారు ఎప్పుడైతే వచ్చారో ఆ జివో 370 ఆర్టికల్ 370 జివోను క్యాన్సిల్ చేసి లాల్ చౌక్ దగ్గర లాల్ చౌక్ దగ్గర వారికి అనుమానం జరిగిందో, బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందో అప్పుడే ఒక శబ్దం తీసుకొని ఒక వీర సైనికుడు, ఒక వీర యోధుడు, ఒక వీర హనుమాన్ లాగా వారు వచ్చి ఈ దేశంలో 370 ఆర్టికల్ని చాలా సునాయాసంగా ఎటువంటి గొడవలు లేకుండా తీయడం జరిగింది. మీరందరూ చూశారు. ఇది ఏ ప్రధానమంత్రితో కాలేదు. గతంలో వచ్చిన ప్రధానమంత్రులందరికీ కొందరికి బలం లేక, కొందరికి బలం ఉండి కూడా చేయలేకపోయారు. కొంతమంది సెక్యులరిజం నమ్ముకున్నారు కాబట్టి కాదు. ఎందుకంటే ఒకరేమో పార్టీ చేతుల మీదుగా అంటే యాక్సిడెంటల్ పిఎం, యాక్సిడెంటల్ సీఎం అని 2 ఉంటాయి. యాక్సిడెంటల్ పిఎం అంటే మనకు మన్మోహన్ గారు, యాక్సిడెంటల్ సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు. అంతేనా? అంతే కదా. పాపం రేవంత్ రెడ్డి గారు ఆ జీవితంలో కూడా ఇప్పుడు ఆలోచించకపోవచ్చు. ఆయన యాక్సిడెంటల్ గా సీఎం ఎట్లా అవుతారు? అది కాదు, అట్లా కాదు. యాక్సిడెంటల్ సీఎం అంటే మీకు వినండి, కాంగ్రెస్ లో కరడగట్టినటువంటి మేధావి వర్గం అక్కడ ఉండంగా ఒక అవకాశమే ఎమ్మెల్యేగా చెవిలలో అక్కడ కొడవలిలో ఓడిపోయి అనుకోకుండా యాక్సిడెంటల్ గా గెలిచి వారు అలా గెలవడం అనేటువంటిది ఒక యాక్సిడెంటల్ సీఎం అని అంటాం. ఎందుకంటే మంచి మంచి అపర మేధావులు కాంగ్రెస్ లో ఉన్నారు. బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకా చాలా మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. అంటే నాకు అంటే సత్యమే మాట్లాడుతున్నా, నాకు పార్టీతో ప్రాబ్లం లేదు, ఉన్న విషయం చెప్పాలి కాబట్టి. సో వారి అభిష్టానం మేరకు ఎవరు ఏం కావాలనేది వారి యొక్క ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి విధానం పైన ఉంటుంది. గతంలో ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని, మన ప్రాంతాన్ని తురస్కులు వెళ్ళారు ఔరంగజేబు కాలంలో. చాలా మంది మొఘలాయిలు వెళ్ళారు ఈ భారతదేశాన్ని. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొన్నాళ్ళు వెళ్ళారు. సో ఇప్పుడు మన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళు అయ్యారు, మన వాళ్ళే మొఘలాయిలు అయ్యారు, హిందువులే. అప్పుడు నల్ల వాళ్ళను పారిపెట్టేట్ చేసిన దానికి చాలా ఉద్యమాలు చేశాం. ఇప్పుడు మనల్ని పారిపెట్టేట్ చేయాలంటే మనకి ఏ ఉద్యమం చేయాలో అర్థం అవట్లేదు. ముఖ్యంగా హిందువులకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ మన వాళ్ళే కదా అని అందరికీ వేస్తున్నారు. కానీ ఈరోజు సిద్ధిరామయ్య గారిని తీసుకుంటే పక్క లింగాయత్ సమాజం నుంచి వచ్చినటువంటి ఒక హిందూ. కానీ ఆయన ఒక కోరిక కోరుకున్నాడు, లింగాయత్ సమాజం అనేటువంటి దాన్ని ఇమీడియట్ గా ఒక మతంగా మార్చండి అని ఆయన ఒక ప్రాపగండ బయటికి తీసుకొచ్చాడు. ఇప్పటికే ఉన్న ఈ పనికి మాలిన మతాలతోనే మన సమాధానం బాబు అంటే కొత్త మతం, ఒక మతం అన్నాడు.
సో మతం అనేటువంటిది ఏంటిది అంటే ఆ మతానికి కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయి, మేము 40 మంది 4 పెళ్లిళ్ళు చేసుకొచ్చి 40 మందిని కనొచ్చు అనే ఒక జీవో. పెళ్లి చేసుకున్న తెల్లారి తలాక్ అనేటువంటి ఒక అంశం చెప్పేసి ఇమీడియట్ గా విడాకులు ఇవ్వచ్చు. తర్వాత తన తండ్రికో తమ్ముడికో మళ్ళీ సంతానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకోవాలంటే తలాక్ అనాలి. అట్లా వాళ్ళు రూల్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఆంక్ష అంటే ఒక సెపరేట్ జీవోలు వస్తాయి అనమాట మతం అంటే. అలాంటి మతాన్ని సృష్టించాలనుకున్నటువంటి సిద్ధిరామయ్య గారు, అంటే ఆయన పేరు సిద్ధి రామయ్య, చూడండి పేర్లు. అలానే రామ్ జెఠమలానీ అనేవాడు ఉండే, ఒక లాయర్ ఉండే. ప్రపంచంలో గొప్ప, మన భారతదేశంలో గొప్ప లాయర్ అంటే ఆయనే. ఏ యుద్ధం చేయాలని ఆయన గెలిచినట్టే అనమాట. అసలు రాముడే లేడు అని ఒక ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు ఆయన. అయోధ్య అనేటువంటిది లేదు, అసలు రాముడు ఇక్కడ పుట్టలేదు అని ఆయన వాదించాడు కొన్నాళ్ళు. రామ్ జెఠమలానీ ఆయన పేరే రామ్. చూడండి అతని లోపల రామ్ లేడు. సో నేనేమంటున్నా, చాలా మంది మతం మారిన వాళ్ళందరూ కూడా పేర్లో ఉంటారు. రామ్, వెంకటేశ్వరుడు, బాలాజీ, శ్రీనివాసు, లక్ష్మి అన్ని ఉంటాయి, కానీ వాళ్ళ లోపల అలక్ష్మి వచ్చి కూర్చుంటుంది. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు సమాజంలో భారతదేశంలో తయారయ్యారు. మన దేశం నుంచి ఎవరైనా బతకడానికి పోయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజనీరు, డాక్టర్, యాక్టర్ ఎవరైనా. వాళ్ళు బై జీవో ప్రకారము వాళ్ళకు ఒక అక్కడ ఆ దేశం ఆహ్వానంలో మేరకంగా డబ్బులు కట్టి మరీ వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏ డబ్బులు తీసుకోకుండానే ఇక్కడ తయారవుతుంది వాళ్ళకు. అంటే వీళ్ళందరూ ఇతర దేశంలో ఇతర మతస్థులకు సపోర్ట్గా ఈ దేశంలో ఇది తయారు కావడం గల కారణం ఏమిటి అంటే మన లోపల ఉన్నటువంటి కొన్ని చీడపీడలు. అవి ఏమిటి అంటే మీరు అడిగారు ఇంతకుముందే, ఏమన్నారంటే అసలు ఈ గణపతి ఉత్సవం ఇప్పుడు హైదరాబాద్, ఆల్ తెలంగాణ అండ్ ఆంధ్ర, భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం ఎలా రావాలంటే ఉన్న భారతదేశాన్ని ఖచ్చితంగా కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా, అప్పుడేమో స్వతంత్రం రావడం కోసం ప్రయత్నం చేశాం, ఇప్పుడు ఉన్న స్వతంత్రం పోకుండా ఉండడానికి ఈ వేదికలు ఉపయోగపడితే ఇంత పెద్ద వినాయకులను పెట్టి, ఇంత డీజేలు పెట్టి, ఇన్ని లక్షలు ఖర్చు చేసి వసూలు చేసి, ఇంతమంది భోజనాలు పెట్టి, ఇంత ప్లాస్టిక్ని బయటకు తీసుకొచ్చి రోడ్ల మీద వేసినందుకు విలువ లేదు. మేము ఈ డీజేలలో, ఈ మందు బాటిళ్లలో, డీజేలలో ఈ అన్నాలు పెట్టి మేము పేర్లు తెచ్చుకొని శాలువలు కప్పుకొని బ్యానర్లు వేయించుకుంటాము, ఇదే మా స్వతంత్రము, ఇదే మాకు గొప్పదే అని అనుకునేటువంటి హిందువులందరికీ నేను ఒకటే చెప్తున్నా. అది కొంతమంది కోపం రావచ్చు, వస్తే వచ్చింది. యథార్థవాది లోక విరోధి అండి, కోపం ఫ్రీగా వచ్చేదే ఫ్రీగా వస్తుంది. ఇంకోటి పొద్దుంతా పరమతాలను తిట్టడం అనేటువంటి పనిగా పెట్టుకోవడం కంటే మన ధర్మంలో ఉన్నటువంటి, మన మతంలో, మన ప్రాంతంలో, మన దగ్గర ఉన్నటువంటి సమస్యను కూడా మనం దాన్ని పరిశోధించకపోతే ఈ ప్రమాద సూచికనే ఈ మతాలు మారడం గల కారణాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఉన్నానండి, ఇప్పుడు ఈ రుద్రాక్షలు ఉన్నాయి, ఇదే రుద్రాక్ష ప్లేస్ లో బంగారం ఉన్నవాడు పెద్ద పెద్ద బంగారాలు వేసుకొని తిరుగుతున్నారు, విఐపి లక్షలు. మీకు తెలుసు కదా, ఇంత దొడ్డు బంగారాలు వేసుకుంటే వాళ్ళు విఐపి ఉంగరాలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు? అతని మెడలో బంగారం ఉన్నందుకే విఐపి. లోపల చాలా మందికి ఉంటుంది, కొంతమంది మెడలు వేసుకొని వాళ్ళు విఐపిగా వస్తారు. వాళ్ళు దేనికి ఉన్నారో నాకు తెలియదు, బట్ వాళ్ళని కూడా విఐపిగా తీసుకొస్తున్నారు. ఏమీ లేనివాడు కూడా విఐపి, ఊరికేనే అసలు దిగంబర్గా కౌపిన్యం కట్టుకొని తిరిగేసేటువంటి స్వామి సన్యాసి కూడా విఐపి. అంటే ఇక్కడ చూడండి హిందూ ధర్మంలో ఎట్లా ఉందో, బంగారం ఉన్నవాడు విఐపి, రుద్రాక్షలు వేసుకున్నవాడు విఐపి, తెల్ల బట్టలు వేసుకున్నవాడు విఐపి, నల్ల బట్టలు వేసుకున్నవాడు విఐపి, ఎర్ర బట్టలు వేసుకునేవాడు కూడా విఐపి. అంటే ఎందుకు వీళ్ళు ఇలా జరుగుతుందంటే మన లోపల అసలు వ్యత్యాసము అనేటువంటిది లేదు. ఎప్పుడైతే కుల, ప్రాంత, వర్గ విభజన అనేటువంటి కార్యక్రమాలు మనకు వచ్చాయో అవి మనల్ని ఇలా మూఢ ఆచారాల వైపు, మూఢ మతాల వైపు మనల్ని ఊరికొల్పిస్తున్నాయి. ఇది నాకు తెలిసిన అంశం. ఇది అయితే ఆనాటి కాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గణపతి ఉత్సవాలు ఊరూరా జరుగుతాయని కాలజ్ఞంలో చెప్పారు. అందుకోసమే నేను మాట్లాడుతున్నా. గాణాపత్యము మన ధర్మంలో 4 వచ్చాయండి. ఒకటి శైవం, అందులో నుంచి ఇంకోటి వీర శైవం, ఇంకొకటి వచ్చింది వైష్ణవం, తర్వాత దానిలో శ్రీ వైష్ణవం వచ్చింది, తర్వాత గాణాపత్యం, తర్వాత శాక్తేయం. శాక్తేయం అంటే శక్తి స్వరూపం, అమ్మవారిని ఆరాధించేటువంటి గణపతిని పూజించేవాళ్ళు. అది ఏ గణపతి అయినా కావచ్చు, అన్ని గణములకు అధిపతి ఎవరు అనేటువంటి విషయం పట్ల మీకు అవగాహన తర్వాత కలిగిస్తుంది ఆ లాస్ట్ లో. ఎందుకంటే శంకరుడు తను బయటికి వెళ్ళి వస్తున్న సందర్భంలో పార్వతి తన యొక్క స్నాన సంధ్యాలను ముగించుకోవడానికి ఒక సైనికుని తయారు చేసి పెడితే ఆ పిండి బిమ్మను తయారు చేసిన తర్వాత అదే సమయంలో శంకరుడి రాకడ జరగడం, ఆ శంకరుడు పార్వతికి భర్త అని గణపతికి తెలియకపోవడం, అతను ఎవరైనా సైనికంగా తన విధి నిర్వహణ చేశాడు కాబట్టి అడ్డం నిలబడడం, శంకరుడికి కోపం రావడం, తనను నరకడం, శిరస్సు ఖండన చేయడం, ఆ తద్వారా అమ్మవారి యొక్క మొరను ఆలకించి ఆమె కోపాగ్నికి బలి కాకముందే
ఒక ప్రాణం ఉన్నటువంటి ఒక ఉత్తర దిక్కున పడుకున్నటువంటి ఒక గజాసురుడు అనేటువంటి రాక్షసుడికి శాప విమోచనానికి కారణంగా అతన్ని నరికి అతని శిరస్సును తీసుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చి భటులకు తీసుకొచ్చి అతికిచ్చినటువంటి రోజునే వినాయక చవితి అని. అతికిచ్చిన నుంచి 11 రోజులు 9 రోజుల వరకు అతన్ని మనం కదా హాస్పిటల్లో జాయిన్ అయితే 11 రోజుల వరకు అతనికి గ్లూకోజు, తర్వాత ఎమర్జెన్సీ వార్డులో పెట్టినట్టే ఒక 11-12 రోజులు అతన్ని ఆరాధన చేస్తాం. అంటే అతనికి పరిచర్యలు చేస్తారు, చుట్టాలందరూ చూసిపోతుంటారు, గ్లూకోజులు ఇస్తారు, కొబ్బరి నీళ్ళు ఇస్తారు, తను చూసుకుంటారు డాక్టర్ల దగ్గర ఉండి. అలాంటి సిచ్యువేషనే గణపతికి మళ్ళీ జీవితంలో ఎప్పుడు అలాంటి జరగకూడదనే మునులు, సాధులు, ఋషులు, దేవతలు అందరూ వచ్చి అతనికి ఒక చిరంజీవ అనేటువంటి బిరుదిచ్చి, తర్వాత అన్ని గణాలలో అంటే ప్రథమ గణాలు ఉంటాయి. ఇప్పుడు శివ గానపత్యంలో శంభుడు, నిశుంభుడు అని ఎట్లా అయితే రాక్షసులు ఉన్నారో అట్లానే నంది, భృంగి అనేటువంటి ఆ ప్రథమ గణాల్లో వీళ్ళందరూ ఉన్నట్టే అన్ని గణాలకు అధిపతిని శివుని యొక్క పుత్రుడిగా గణపతిని చేయడం అనేటువంటిది మన సనాతన ధర్మంలో ఇది సత్యయుగంలో వచ్చింది. ఆ కథ ఆధారంగానే గణపతి వ్రతకల్పం మహాగణాధిపతి అయ్యాడు. ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు. ఆ గణపతి పూజ రోజు ఏమేం చేయాలి, ఏమి కూరగాయలు తినాలి, ఏమి పండ్లు పెట్టాలి, ఆ స్వామికి ఏమి ఇష్టం, అసలు ఎలుక యొక్క సైజ్ ఎంత, గణపతి సైజ్ ఎంత, బరువు ఎంత, దాని వాహనం ఎలా అయ్యింది, ఇవన్నీ కూడా జ్ఞానార్జనకి సంబంధించినటువంటి విషయాలు. అంటే గణపతికి ఏనుగు తలను పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఏనుగు అనేటువంటిది జ్ఞానానికి సూచిక. కుక్కలు ఎన్ని మురిగినా ఏనుగు వెనుక తిరిగితే కుక్కలు పారిపోతాయి. అంటే ఏనుగు అనేటువంటిది జ్ఞానానికి సూచిక. అందుకని గణపతికి దాన్ని జోడించడం జరిగింది అని మన శాస్త్రాలు అని మనకు పురాణాలు అన్ని చెప్తున్నాయి. సో ఆ గణపతిని ఈరోజు ఎట్లా తయారైందంటే మీకు కూడా చెప్పాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అది టోటల్లీ కెమికల్. ఈ కెమికల్ తో తయారై ఒకప్పుడంతా కూడా చూడండి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి ఒక 35-40 సంవత్సరాల కింద నుండి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టార్టింగ్ లో 50 సంవత్సరాల కింద వచ్చిందండి, 45-50 సంవత్సరాల కింద. అంతకుముందు అంతా కూడా కుంటల్లో మట్టిని తీసుకొచ్చి, బంక మట్టిని తీసుకొచ్చి ఆ ఊర్లో ఉన్నటువంటి విశ్వకర్మ సాంప్రదాయకులు, శిల్ప సాంప్రదాయకులు ఆ వినాయకుడిని సాంచను అంటే ఒక దారు శిల్పి అయినటువంటి మనం వడ్రంగి అంటే అతన్ని మయబ్రహ్మ అంటాం, వారు తాను చెక్కి ఆ శిల్పాన్ని అందులో శుద్ధ ముక్క పౌడర్ను కలిపి ఈ మట్టిని కలిపి దాన్ని కొట్టి ఇంటింటికి ఒక గణపతిని ఆ శిల్పి ఇంటికి వెళ్ళి గణపతిని తీసుకొచ్చి ఇంట్లోకి ఎదుర్కొచ్చి పెట్టుకొని ఇంట్లో గణపతిని చిన్న చిన్న గణపతులు పెట్టి మొక్కారు ఊరు మొత్తానికి. తర్వాత వచ్చింది ఈ బాలగంగాధర్ తిలక్ గారు చేసిన ఆరోగ్య రహస్యం ఏమిటంటే మన దేశాన్ని కాపాడడం కోసం, సత్యధర కోసం ఆ మట్టి గణపతులను అప్పుడు దాన్ని ఆ రోజంతా మట్టిని కలిపి తయారు చేసి ఒక్క గణపతిని పెట్టేవారు. అప్పుడు ఊరంతా ఆ గణపతి దగ్గరికి వెళ్ళి కూర్చుండి ఆ రామాయణాలు, మహాభారతాలు, హరికథలు, పురాణ విలాసాలు అన్ని చూసేవారు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా లేదండి, నేను చెప్తున్నా కదా. బ్లాక్ అండ్ వైట్ 1991-81 ఆ టైంలోనే మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఊరూరా వచ్చాయి. 85 ఆ సమయంలో వచ్చాయి. సో అప్పటి వరకు ఎవరు కూడా ఆ గణపతి దగ్గర భజన భక్తులతోనే ఉండేవాడు. ఇప్పుడు భజన పేరు మీద రామ భజన పోయింది, ఆంజనేయ భజన పోయింది, కేవలం గానాపత్యం పోయింది, జానపదాలు వచ్చినాయి. జానపద పాటలు పెట్టి ఇష్టానుసారంగా ఎగిరేటువంటి సాంప్రదాయం వచ్చింది. ఇంత గోవు కోసం పూజలు చేస్తున్నారు, గోవు కోసము ధర్నాలు, యాత్రలు, పాదయాత్రలు చేస్తున్నారు. మరి మన సాంప్రదాయంలో గోవు మొదటి పూజ ఆ గోవు లక్ష్మి అని, గోవు పేడ లక్ష్మి అని, గోమూత్రము సత్యనారాయణ వ్రతమైన, కేదారేశ్వర వ్రతమైన, ఇంకే వ్రతమైన, పుణ్యావచనమైన, ఇంట్లో గృహప్రవేశమైన దాన్ని వాడుకునేటువంటి మనం వాటి ప్లేస్లో ఇంట్లో కుక్కలు వచ్చాయి, ఈ ఆవులన్నీ కనుమరుగైపోతున్నాయి. ప్రతి ఇతర మతాల పండుగలలో మనకు చేతగాక దాన్ని పెంచి పోషించలేక మనం ఇతరులకు అమ్ముకోవడం వల్ల వాళ్ళు చంపి ఆ ఏరులై పారుతున్నాయండి. మీరు నిజ మనకు ఇక్కడ బోలక్పూర్లో ఒక స్లాటర్ హౌస్ ఉంది, తర్వాత అల్ కబీర్ అనే సంస్థ రుద్రారంలో ఉంది, కబేలాలు అంటారు వాటిని. ఇక్కడ మన హైదరాబాద్ లో అయితే మొత్తం ఆ ఓల్డ్ సిటీ లైన్ మొత్తం కూడా ఇంటింటికి ఒక కబేలా స్టార్ట్ అయింది. ఆ రోజు రక్తం అంతా ఏరులై పారింది. ఇది రంజాన్ నాడు జరుగుతుంది, బక్రీద్ నాడు జరుగుతుంది, నిత్యం కూడా జరుగుతున్నాయి. సో వీటి కారణం ఎవరంటే కేవలం సనాతన ధర్మంలోని హిందువులే అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ బుక్ ఉందండి, హిందువులే. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఆవును ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు గోదానము, భూదానము, కన్యాదానం అని 3 దానాలు చేసేవారు. ఇప్పుడు కన్యాదానం ఉంది,
భూదానం లేదు, గోదానం లేదు. ఇప్పుడున్న దానం వల్ల ఏంటంటే ఇప్పుడు అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది, ఇదే దానం. ఇంకా వేరే డిస్కషన్ కూడా. ఇక జాగలు భూములు అనేటువంటి ప్రాంతాలు పోయినాయి. ఎక్కడో 100లో ఒకరు ఇస్తుండొచ్చు. ఈ భూదానం పోయింది, గోదానం పోయింది. ఎందుకంటే భూములన్నీ అమ్మేసుకుని హైదరాబాద్కి వచ్చారు. అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కడుతున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారము రేపు భూకంపాలు సునామీలు వస్తే మొట్టమొదటిగా పోయేటి అన్ని ఈ యొక్క ఈ పేక మెడల్లాగా కూలిపోయేటువంటి ఈ 50 అంతస్తుల 30 అంతస్తుల 20 అంతస్తుల ఈ 5 అంతస్తుల 6 అంతస్తుల బిల్డింగ్లన్నీ కూడా కుప్పకూలిపోతాయని వారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఇది ₹1 కోటి ఉన్నవాడు కూడా అపార్ట్మెంట్ లోనే ఉంటున్నాడు. కారణం ఏమిటంటే చుట్టుపక్కల అన్ని ఉంటాయి. హాస్పిటల్ పక్కనే ఉండాలి, హుస్సేన్ సాగర్ పక్కనే ఉండాలి, సినిమా థియేటర్ పక్కనే ఉండాలి, శ్మశానం పక్కనే ఉండాలి, ఆఫీస్ పక్కనే ఉండాలి, స్కూల్ పక్కనే ఉండాలి అనే ఆలోచనలతోని అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కడుతున్నారే. కానీ ప్రమాదాన్ని నివారణ చేసుకో. అమెరికాలో అంటే వాడికి జాగా లేదండి, అంతా అది బూడిది మట్టి. వాడు అక్కడ ఎకరాలు తీసుకున్నా కూడా వాడికి అక్కడ ఏ పంటలు పండించే అవకాశం లేదు. అపార్ట్మెంట్లు కడితే కూడా ఉండవు. మన దేశంలో అంతా గట్టి భూమే. ఇక్కడ కూడా అపార్ట్మెంట్ రకాల ఎర్రమట్టి, నల్లమట్టి అన్ని రకాల ఇక్కడే ఉంది. అత్యధిక సారవంతమైన భూములు. దక్కన్ పీఠ భూమికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది కూడా. ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఈ చావుకు దగ్గరయ్యే కార్యక్రమాలు కేవలం హిందువులే చేస్తున్నారు. ఈ రోజు ఆవు చావుకు కారణాలు హిందువులని నేను అంటున్నానంటే నేనైతే ఖచ్చితంగా అదే అంట. ఎందుకంటే ఒప్పుకోవాలి సత్యం ఏదో, అది ఒప్పుకోకపోతే మనకు ఆ సత్యమే మనకు శిక్ష ఇస్తుంది. ఇలా ఒక రైతు దగ్గర ఆవు 2 ఎద్దులు ఉండాలి. ఆవు లేగదూడు ఉండడం వల్ల తన ఇంటికి కావాల్సినటువంటి పాలు వస్తాయి. 1 లీటర్ చాలండి ఒక రైతుకు, రైట్? 2 ఎద్దులు ఉండడం వల్ల తన పొలాన్ని దున్నుకోవడానికి అవకాశం ఉంది. సో ఎద్దులు లేకపోవడం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి దారు శిల్పి అనేటువంటి మయబ్రహ్మ అనేటువంటి వడ్రంగి దగ్గర నాగలి, కాడి, మేడి అని చేసుకుని వాళ్ళు బతికేవాళ్ళు, వీళ్ళు సస్యశ్యామలంగా ఉండేది. ఆ ఎద్దుల ఎరువు వల్ల ఆ యొక్క రసాయన ఎరువులు వేయాల్సిన అవసరం లేకుండా భూమి సారవంతంగా మారి గో ఆధారిత వ్యవసాయం జరిగేది. అప్పుడున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు 90-95 సంవత్సరాలకి బతుకుతున్నారు. మన పరిస్థితి ఏమిటో తెలుసా? ఈ రోజు గవర్నమెంట్ ఫర్టిలైజర్ ఇస్తుంది దగ్గరుండి, కోరమండలి ఇస్తుంది. అంటే చావుకు దగ్గర కావడానికి గవర్నమెంటే సప్లై చేస్తుంది. చావడానికి రెడీగా రైతులు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు గో ఆధారిత వ్యవసాయం యొక్క లక్ష్యం తెలియదు. గో ఆధారిత వ్యవసాయం అంటే ఒక ఆవు గాని, ఒక ఎద్దు గాని, ఒక ముసలి ఆవు అయినా పర్వాలేదు, దాని పేడ, దాని మూత్రం ద్వారా పాలివ్వకపోయినా కనీసం 27 నుంచి 30 ఎకరాల జాగాలో వ్యవసాయానికి కావాల్సినటువంటి ఆ గో ఆధారిత ఆ లఘు అంటే ఏదైతే ఆ ఎరువు సరఫరా చేయబడుతుంది. ఒక్క ఆవు, అది ముసలిది కానీ వయసుది కానీ పాలిచ్చినా ఇవ్వకపోయినా. ఇంకొకటి, ఆవు లేగదూడను పెట్టినటువంటి ఆవు పేడలో మాత్రమే మనకు నత్తలు పుడతాయి. అంటే తెలుసా మీకు? ఎర్రలు అంటారు, భూమిలో పుట్టేటువంటి. అది భూమిని సాగు చేస్తుంటది. మనం స్వయంగా కూరమండలు యూరియా వేయాల్సిన అవసరం లేదండి. సో ఇది ఆ ఆవు యొక్క ప్రాధాన్యత. ఇది తెలియనటువంటి రైతు నిజంగా జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఇప్పుడు జై జవాన్ ఏమనాలి, జై కిసాన్ సాగుకు దగ్గర అయిపోయారు. అక్కడ సైనికుడు ఇక్కడ తుపాకీ పట్టుకొని భార్య పిల్లలకు దూరంగా ఉంటూ మంచు కొండల్లో తిండి తినక జలపాతాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి భోజనాలు చేసుకుంటూ సమయానికి పుట్టగాల్చుకుంటూ యుద్ధం చేస్తున్నారు శత్రువులతో. కానీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు శత్రువులుగా తయారైపోతున్నారు. ఏం శత్రువులు అంటే ప్రాంతీయ భేదాలు. నంబర్ 1, ప్రాంతీయ భేదము చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే మనకు జనగణమన చదువుతాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలహిత రంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథ. జనగణ మంగళ అనేటువంటి జనగణమనలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ భారతదేశంలో సుభిక్షంగా ఎవరు ఎక్కడైనా బతుకొచ్చు అనే ఒక సిద్ధాంతం వచ్చింది. ఇది పక్కా అందరికి తెలిసిన విషయం. ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ 226 మందిలో రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి లిస్ట్ ప్రకారం కూడా ఇది మనం సమర్థించాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఈ వేరే దేశంలో ప్రొడక్ట్ తయారైనా వాళ్ళు హోల్సేలర్గా ఇక్కడికి వాళ్ళు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్గా ఇక్కడ రావచ్చు, కానీ ఇక్కడ రిటైలర్గా వాళ్ళు ఉండకూడదు యాక్చువల్ లెక్క ప్రకారం. ఎందుకంటే రిటైలర్గా ఇక్కడ ఉంటే ఇక్కడ లోకల్ వాడికి పని ఉండదు కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ తనే అయ్యి, మ్యానుఫ్యాక్చరర్ తనే అయ్యి, రిటైలర్ కూడా తనే అయితే ఇక్కడ ఉన్నవాడు ఏం చేయాలి?
గాడిదలు కాసుకొని బతకాలి. కాబట్టి ఏం చేశారంటే లోకల్, ఇప్పుడు ఎక్కడైనా ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, ఫస్ట్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ లోకల్ వాళ్ళ యొక్క కొన్ని జాబులను 75% ఇస్తే 25% అవుట్ సైడ్ వాళ్ళకి ఇస్తారని ఇది మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు మీరు అడిగారు నన్ను, కేవలం మార్వాడి అనేటువంటిది గోబ్యాక్ అనేది, మార్వాడి గోబ్యాక్ కాదు. నా దృష్టి ప్రకారం అయితే ముస్లిం గోబ్యాక్ ఫస్ట్. చెప్పేది ఏంటండి అంటే జరగాల్సినటువంటి సిస్టమ్ చెప్తున్నా కాలజ్ఞానం ప్రకారం. ముస్లిం గోబ్యాక్. ఎందుకు గోబ్యాక్ నీకు చెప్తా మీకు. తర్వాత ఇప్పుడు బంగ్లాదేశీయులు రోహింగ్యా వాళ్ళు ఫస్ట్ గోబ్యాక్. మూడోది పెట్టుబడిదారులు గోబ్యాక్. పెట్టుబడిదారులు అంటే ఈ దేశంలో వాడు ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడిదారు వ్యవస్థ పెట్టి మనల్ని బానిసలుగా తయారు చేస్తాడు. అది బ్రిటిష్ వాడు వస్త్ర వ్యాపారం పెట్టుబడిదారు వ్యవస్థ లేకపోతే మనం బతికేది ఎట్లా అనేది. ఎట్లా అంటే దాని సిస్టమ్ ఉంది. నువ్వు ప్రపంచ దేశంలో ఎవడైనా వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే ఫస్ట్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి యొక్క సంతకము, వాళ్ళకు లావాదేవీల అనుగుణంగానే పనిచేయాలి. అవును. వచ్చి మొత్తం నేను ఈ ప్రపంచాన్ని ఏలేసి కూర్చుంటారంటే బ్రిటిష్ వాడు వచ్చి ఏమైతే చేశాడో అదే జరుగుతుంది. అందుకనే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఇక్కడ జరుగుతుంది. అది రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఇప్పుడు సిచ్యువేషన్ లో మాత్రం మార్వాడి గోబ్యాక్ కాదు, గుజరాతీ గోబ్యాక్ కాదు, రాజస్థానీ గోబ్యాక్ కాదు. ఇప్పుడు కేవలం మనను మత ప్రాతిపదికన చంపడానికి, చింపడానికి, ఈ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక 4-5 మతాలు ఉన్నాయి. 4-5 మతాలు ఎందుకు అనుకుంటారు? చాలా మంది అనుకుంటారు ముస్లిం, క్రిస్టియన్ అని. నా దృష్టిలో మతం ఎవడైనా, సనాతన హిందూ ధర్మానికి ఆపోజిట్ లో ఎవడైనా ఉండని, అది ఏ మతమైనా ఉండని, ఆ మతాలన్నీ మనకు డేంజరే. ఫస్ట్ మతం చెప్తా. 7వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల టైంలో బౌద్ధ మతం వచ్చిందండి. బౌద్ధ మతం. వెంటనే అంబేద్కర్ గారు ఏం చేశారు? హిందూ ధర్మంలో అతన్ని సరిగా చదువుకోనియక అతన్ని అవమానించిన కారణంగా అతను బౌద్ధ మతాన్ని జాయిన్ అయ్యారు. అప్పటికి క్రిస్టియానిటీ ఉంది, ఉందా లేదా? ఉంది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం కదా. సో 7వ శతాబ్దంలో ఉన్నప్పుడు మరి వారు ఎందుకు తీసుకోలేదు? అంబేద్కర్ గారు వచ్చింది 120, 30, 150 సంవత్సరాల క్రితం. ఆయన జననం. ఇది 7వ శతాబ్దం. అంటే అంబేద్కర్ టైంలో క్రిస్టియానిటీ ఉంది, ముస్లింలు ఉంది. మరి బౌద్ధం ఎందుకు తీసుకున్నాడు అంటే బౌద్ధ మతంలో పనికి మాలిన పూజా విధానాలు పక్కకు పెట్టారు. అంటే 3 ఆచార వాళ్ళను పక్కకు పెట్టి వాళ్ళు ఏం చేశారు? ముక్కు మూసుకొని కూర్చోరా బాబు, నీకు భగవంతుడు కనిపిస్తాడు అని బుద్ధుడే స్వయంగా రాజు అయ్యుండి భార్యను వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి సన్యాసం స్వీకరించాడు. కాబట్టి అతడు మహానుభావుని మొక్కడం వల్ల మంచి జరుగుతుందని అంబేద్కర్ గారు ఆ కోవలకి వెళ్ళిపోయాడు. ఇంకోటి, మన వాళ్ళు తనను అవమానించారు, అనుమానించారు, నువ్వు ఆ కులం ఈ కులం అని పక్కకు పెట్టారు కాబట్టి నేను దాన్ని ఎందుకు వాళ్ళతో గొడవ చేయడం, నేను అంతకంటే మంచి తీసుకుందామని ఆలోచన ఆయన లేదు. మరి ఇప్పుడు అంబేద్కరిస్టులు లేదా జైబీం అనేవాళ్ళు లేదా ఆ మతం ఆ కులం అని చెప్పే వాళ్ళందరూ కూడా మరి అంబేద్కర్ లాగా ఆలోచిస్తే బాగానే ఉండేది. ఆలోచించడం లేదు. అంబేద్కర్ బౌద్ధ మతం తీసుకున్నారు, మేము క్రిస్టియన్ మతం తీసుకుంటాం అంటున్నారు. సగం అంటే కాదు, ఇందులో కొంతమంది కొండగొర్రెలే, అందరు కాదు. మళ్ళీ కేవలం వాళ్ళ కులమేనంటే లేలే, నానా కులాలు నానా జాతులు అందరు కూడా ఈ రోజు ఇతర మతాలకు వెళ్తున్నారు. కేవలం వాళ్ళ ఒక్కనే మనం అనకూడదు. అలా ఒక జరుగుతుంది. రెండవది, మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఇప్పుడు చాలా మంది అంటున్నారు, ఆ ఇష్యూ ఏం జరిగిందంటే నేను టీవీలో చూశానండి. ఆ జ్యువెలరీ షాప్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యాన్ నుండి తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ దిగుతున్న టైంలో ఆ రోడ్డు కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. వెనకాల ఉన్నవాడు ఏ కులం, ఏ ప్రాంతం, ఏ మతం చూడరండి. అందులో దిగితే ఉన్న వాళ్ళంతా ముసలి ఉన్నారు అంతా. అంటే చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అతను అక్కడ దింపుతున్నాడు, ఆరన్ కొడుతుంటే అతనికి ఏదో కోపం వచ్చి కొంచెం ఆగొచ్చు కదా అని ఏదో తన లాంగ్వేజ్ లో మాట్లాడి ఉండొచ్చు. అంటే అది వాళ్ళు అన్న విషయమే మనం వింటున్నాం. సో దాన్ని కుల ప్రాంతకంగా చూడడము తప్పు, ప్రాంత భాషగా చూడడం రెండో తప్పు, గోబ్యాక్ అనేది మూడో తప్పు. అది ఎవడైనా కావచ్చు. కులం తెలిసి కొట్టలేదు అనేది ఇక్కడ పెట్టండి. కులం కాదు. ఆ టైంలో ఆరం కొట్టేటప్పుడు నీది ఏ కులం అని కొట్టారా? ఏ కులపడం వస్తుండే ఆపాడా? అవన్నీ కాదు. అది యాక్సిడెంటల్ గా జరిగింది. యాక్సిడెంటల్ గా జరిగి అంతకంటే ఘోరమైనటువంటి స్థితులు జరిగాయి రీసెంట్లీగా. అఫీస్పేట దగ్గర ఒక అతన్ని బాగా కట్టెల వ్యాపారం జరుగుతుందని ఒక ముస్లిం వచ్చి చంపాడు రీసెంట్లీగా. మరి అతను కూడా సామాన్యుడే, మరి అతని మీద ఎందుకు జరగలేదు? ఇప్పుడు ముస్లిం గోబ్యాక్ అనాలి కదా, ఎందుకు అనలేదు? అంటే కేవలం కొంతమంది ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని. నిజంగా మార్వాడీలు కూడా నేను చెప్తున్నా ఈ సందర్భంగా, మార్వాడి కానీ, గుజరాతీ కానీ, రాజస్థానీలు కానీ, ఈ ప్రాంతానికి వలసగా వచ్చినటువంటి ఎవరైనా సరే ఈ ప్రాంతాల వాళ్ళని గౌరవించాలి ఫస్ట్.
ఈ ప్రాంత ఆచార వ్యవహారాలను కూడా గౌరవించారు. ఆచార వ్యవహారాలు గౌరవించకుండా ఒక ఆయన రాంగ్ గా మాట్లాడాడు. అదే చెప్తున్నారు, తాగుతారు. ఇక్కడి ఆచార వ్యవహారాలలో సమ్మక్క ఉంటది, సారక్క ఉంటది, హనుమంతుని యొక్క మాల ఉంటది, శివమాల ఉంటది, విష్ణుమాల ఉంటది, వీరబ్రహ్మేంద్ర స్వామి మాల ఉంటది, ఇక్కడ ఆచార వ్యవహార బతుకమ్మ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. వీటిని కూడా మీరు స్వయంగా ఆచరించినప్పుడు మీరు మా వాళ్ళు అవుతారు, మేము మీ వాళ్ళు అవుతాం. మీరు దాన్ని గెట్ అవుట్ అంటే మేము కూడా బతుకమ్మ చేస్తున్నాం అంటున్నారు కదా సార్ వాళ్ళు. నేను ఏమంటున్నా, మీరు చేయండి. నేను ఏమంటున్నానంటే లేదండి అది తప్పు అనుకోకుండా జరిగింది అని వాయిస్ వచ్చి ఉంటే రాలేదు కాబట్టి ఈ ఉదయం రాజుకుంటుంది. దీనికి బీజేపీ వాళ్ళు బీజేపీ పక్షాన మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీ యొక్క పార్టీ నీకు గతంలో చెప్పా, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. భారతదేశస్తుడు ఎవడైనా సరే వాడిని రక్షించడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. సో వాళ్ళు ఖచ్చితంగా వాడు మాట్లాడైనా గుజరాతీ అయినా రాజస్థాన్ నేనైనా వాడు ఉండాలి అంటాడు, తప్పదు. రేపు ఇంకొకటి వచ్చాడు, వాడు కూడా అట్లా అంటాడు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ ఏమనదు, ఇది కాంగ్రెస్ నడిపిస్తుంది అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఆపోజిట్ మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ మీద అభియోగాలు వస్తాయి. వాడు నేను కాదురా బాబు అంటే కూడా ఎవడు, ఇప్పుడు నువ్వు సింహాసనం మీద కుక్కెళ్ళి కూర్చుంది, అది సింహాసనం అయిపోదు, అది సింహం కాదు కదా. అలానే దాన్ని ఎవడు కూడా కాదనడానికి వీల్లేదు, అది అంతే. అది ఏనుగు తోలును తెచ్చి ఎంత ఉతికినా కానీ నలుపు నలిపే కానీ కాంగ్రెస్ కున్న విధానం. సో దాన్ని ఎవడు నమ్మడు. అలానే బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం అది ఏం మాట్లాడడం లేదు, ఆ నాయకులు కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు కావాలి, ఓట్ల కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, అది పార్టీ లక్ష్యం. అది అలానే బీజేపీ పార్టీ లక్ష్యం కూడా అదే. సో నేనేమంటున్నా, కానీ ఈ పార్టీలని పక్కకు కొడితే హిందూ ధర్మంపై ఇప్పుడు మనం జరగాల్సిన ఉద్యమం ఏంటంటే భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ఇక వేరేవాడు ఉండడానికి వీలేదు. ఈ ఉద్యమం రావాలి ఇప్పుడు. దానికోసం దళితులు, జలితులు, భలితులు, అలితులు అందరు రావాలి లైన్కి. రాకపోతే సాధ్యమేనా గురుజీ? సాధ్యమవుతుంది. కాలజ్ఞానంలో చెప్పారు, 5,000 మీద బహుధాన్య లోపల అన్ని జాతులొక్కటయ్యేనుమా, బీద సాదాలంతా ధనవంతులయ్యే యోగంబు కూడా వచ్చేనుమా. 5,000 మీద బహుధాన్య నామ సంవత్సరం లోపల అన్ని జాతులు ఒకటైతే అన్నాడు. అన్ని జాతులు ఒకటి కాదే ఈ రోజు ఎవరు హోటల్ పెట్టినా అందరు తింటున్నారు, పురోహితులతో సహా టోపీలు పెట్టుకుని మాస్కులు పెట్టుకొని వెళ్ళి తింటున్నారు. అంటే అన్ని జాతులు ఏకమైనట్టేగా కాదా? ఈరోజు నువ్వు అమెరికాకి వెళ్ళావు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? మరి వాళ్ళు వెళ్ళి హోటల్లో నువ్వు తింటున్నావుగా, ఎవరు తాగినటువంటి ప్లేట్లో టీవీ కప్పులు నువ్వు తాగుతున్నావుగా. అంటే అన్ని జాతులు ఏకమవడం అంటే అది లక్ష్యం. సో ఇక్కడ మత ప్రాతిపన ఈ దేశం విడిపోయింది కాబట్టి ఆ విడిపోయినటువంటి దేశము మత ప్రాతిపదికన ఇది హిందూ దేశంగా మారే ప్రయత్నం చేయాలి. అప్పుడు కొండ గొర్రెల యొక్క లక్ష్యాలు తగ్గుతాయి ఈ దేశంలో. ఎందుకంటే వాడికి భయం ఏర్పడుతుంది ఇమీడియట్ గా, అరే నేను ఈ దేశస్తుని, నేను ఇలా ఉండాలి అంటే నేను మారొద్దు అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది వాడికి ఇమీడియట్ గా. వాడికి అన్ని ఆ ఫెసిలిటీస్ ఇచ్చి వాడు మతం మారినా వాడి కులము మళ్ళీ క్యాస్ట్ లో వేరే ఉంటుంది, మళ్ళీ రిజర్వేషన్ పొందుతున్నాడు. కానీ అంబేద్కర్ గారు ఒక మంచి పని చేశారు, ఎవరికైనా ఏ కులానికైనా రిజర్వేషన్ ఇస్తే ఓ 10 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత కొంచెం వృద్ధి చెందిన తర్వాత రిజర్వేషన్ పీకేయండి రా నాన్న అని చెప్పారు. కానీ వాడు సత్యదాకా రిజర్వేషన్లు ఇస్తే పాపం అంబేద్కర్ కూడా నవ్వుకుంటాడు పైన ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, కానీ అది నవ్వుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్తే అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం ఏమిటంటే అన్ని జాతులు 4 వర్ణాల వాళ్ళల్లో బీదలు ఉంటారు, సాదలు ఉంటారు. ఎవడైతే బిలో పావర్టీ లైన్ కు కింద ఉన్నాడో వాడు ప్రతి వాడికి రిజర్వేషన్ కల్పించండి అనేటువంటి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేస్తే ఈ దేశంలో ఏ కులానికి రిజర్వేషన్ అవసరం లేదు నా సిద్ధాంతం ప్రకారం. అందుకనే స్వామివారు ఆ మాట చెప్పారనమాట. సో 5,000 మీద బహుధాన్య లోపల అన్ని జాతులు ఒక్కటి అయ్యేను అన్నాడు. బీద సాధలంతా ధనవంతులు అయ్యే యోగం కూడా వచ్చేను అన్నాడు. ఇది నరేంద్ర మోడీతోనే సాధ్యం నేను చెప్తా. ఒకప్పుడు కిసాన్కి అంటే రైతుకు డబ్బులు వచ్చేటువంటి ఉన్నాయనండి, కిసాన్ యోజన అని వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, సంవత్సరానికి 6,000 ఎంత వేస్తుంది కదా, 6 నెలలకు 6,000 వేస్తుంది. ఒకప్పుడు ఉందా? నరేంద్ర మోడీ ప్రభుత్వం కంటే ముందు రైతులకు డబ్బులు ఏక చూసారా అకౌంట్ లో? ఇయలే. తర్వాత పింఛన్, చంద్రబాబు పీరియడ్ లో వచ్చిన 200 పింఛను ఈ రోజు 2,000 అయింది. రైట్ ఆర్ రాంగ్? అంతకుముందు ఎక్కడో 100-200 ఉండొచ్చు, 200 స్టార్ట్ అయింది, 150-200 స్టార్ట్ అయ్యి 70 రూపాయలు 30 రూపాయలు నుంచి స్టార్ట్, 70-80 నుంచో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ గారి నుంచి 2 రూపాయల కిలో బియ్యం వచ్చింది. ఎప్పుడు? ఎన్టీఆర్ కాలంలో వచ్చింది. రైట్. ఇప్పుడు అదే 2 రూపాయల కిలో బియ్యం నడుస్తుందా లేదా? సో 2,000 కాడ వచ్చి మనకు పింఛన్ కాడ అయింది. అంటే రాను రాను ఈరోజు తండ్రి కొడుకులు మధ్యలో, తల్లి కొడుకుల మధ్యలో కొడుకు అన్నం పెట్టకపోయినా పర్లేదు 2,000తో బతుకుతా అనే ధీమా సామాన్య స్థితిని పొందేటువంటి ఒక అమ్మకు ఒక నాన్నకు ఇలా చాలా మందికి ధైర్యం కలిగింది. 2,000 రూపాయలు ఫ్రీగా వచ్చేస్తుంది ఆధార్ కార్డు ఉన్నందుకు, రేషన్ కార్డు ఉన్నందుకు, 60 దాటినందుకు. సింపుల్ కొటేషన్. ఒంటరి మహిళకు వస్తుంది. అంటే
ఖచ్చితంగా వస్తుంది. ఇంకో ఏమొస్తుంది అంటే బియ్యం వస్తున్నాయి. ఆ బియ్యం కూడా ఎట్లా వస్తుంది, దాంట్లో కూడా 2 ఉన్నాయి. వితంతు పింఛన్ ఎలా వచ్చిందో కొంతమందికి 30 కిలోల బియ్యం వచ్చేటువంటి ఒక సిద్ధాంతం ఉంది రేషన్ కార్డులో, 6 కిలోలే కాకుండా. అది కూడా మనకు అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఈ స్కీమ్ యొక్క లక్షణాలు కొంతమంది ప్రాంతవాసులు తెలియకపోవచ్చు. అసలు రేషన్ బియ్యం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, కానీ జోకి ఇవ్వడం మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. సార్ పేరు ఒకటిది, ఊరు ఒకటిది ఇక్కడ. సో బ్యానర్ పేరు మీద ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, ఇచ్చేదేమో ప్రధానమంత్రి నుంచి వస్తుంది. వాళ్ళు 26 రూపాయల కిలో కూడా పంపిస్తే ఇక్కడ 3 రూపాయలు దీన్ని కలిపి ముఖ్యమంత్రి నుంచి మనకు వస్తాయి. కానీ జనంలో ఏముంటుంది, సామాన్యుడికి ఈ విషయాలు అర్థం కావు. అలానే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఉంది, 3 బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్లు వాళ్ళు, ఒక బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తే, ఒక బెడ్రూమ్ కలిపి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మేము ఇస్తామని చెప్పారు. ఒక బెడ్రూమ్ కలిపినంత మాత్రానే కేసీఆర్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. అంటే మిగతాది ఆ సింగిల్ బెడ్రూమ్, బాత్రూమ్, ఆ హాలు అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది ఇది సామాన్యుడికి ఎవరికి తెలియదు. నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారా అనుకుంటారు. అది ప్రతి రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. నేనేమంటున్నానంటే చాలా మందికి అర్థం కాని విషయాలు. అలానే గణపతి అంటే కేవలం గడితో పూజించేవాడు, లేదా ఉండ్రాలతో పూజించేవాడు, లేదా బొమ్మలు పెట్టి ఎగిరేది అనేటువంటి స్థితికి వచ్చింది. నన్ను ఒక పిల్లోడు అడిగాడు, స్వామివారు నేను మీ టీవీలో మీ ప్రోగ్రాం చూశానండి, గణపతిని 9 రోజులు నవరాత్రి సందర్భంగా బాగా మొక్కిన తర్వాత మనము వెంటనే దాన్ని తీసుకెళ్లి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ, మనకు ముస్లింలు అంటే పడరు, ఆయన హుసేన్ సార్లు వేస్తున్నామండి. ఇంకోటి, ఆ హుసేన్ సార్లకు వచ్చే నీళ్లు పవిత్రమైన గంగాజలం కాశీ నుంచి వచ్చేదేమైనా కాదు, ఈ కాశీ నుంచి వచ్చేటువంటి గంగాజలం అంతా దానిలో ఏరుతుంది. మన వాళ్ళు క్రేన్లు పెట్టి మరి, డబ్బాలు పెట్టి మరి అంత పెద్ద 10 రోజులు పూజ చేసినటువంటి ఆ వినాయకుడిని ఆ పరమ అపవిత్రమైన నీళ్ళలో వేసి మనం ఏం సాధిస్తున్నామో నాకు తెలియలేదండి. ఇది మాట్లాడితే మన హిందువులే దీనికి ఉల్టా మాట్లాడతారండి, నేను ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే నాకు ఒక డౌట్ అండి అని అడిగాడు. మీ డౌట్ నిజమేనండి, కానీ ప్రతి గ్రామాలలో ఇలాంటి చెరువులు ఉండవు, మామూలు మంచి చెరువులే ఉంటాయి. కానీ హైదరాబాద్ లోనే మనకి దరిద్రం. హైదరాబాద్ లో అన్ని దరిద్రాలే అనుకో, అదొకనే దరిద్రం కాదు. హైదరాబాద్ లో ఇప్పుడు ఏ హోటల్ ను చూసినా అందులో ఏమమ్ముతారు, కల్తీ ఫుడ్. ఇప్పుడు మేక మాంసము, గొర్రె మాంసము లేదు, బర్రె మాంసము, కుక్క మాంసాలు అమ్ముతున్నారు. వీళ్ళకి కావాల్సినవి కూడా అవే. వీళ్ళకి ఏంటంటే టైం టు టైం కు స్విగ్గీలోనో ఇంకొక దగ్గర ఆర్డర్ చేస్తే టైంకు ఏది వస్తే తినడానికి. కొంతమంది హార్డ్వేర్ వాళ్ళు తయారు, కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు, కొంతమంది చేతగాని వాళ్ళు. వీళ్ళందరూ కూడా సమయం వెంటనే అందుకుంటున్నారు, కానీ ఈ సమయం అంతా రేపు హాస్పిటల్ ఇస్తామనేటువంటి ఆలోచన వీళ్ళకి రావడం లేదు. సో ఆహార శుద్ధి, ఆహార కల్తీ జరిగింది. ప్రతి పండుగలో మనకు ఒక రిజల్ట్ ఉంది. ఏంటంటే గణపతి పండుగలో మనకు ఒక మంచి ఉంది, ఉండ్రాళ్ళు, చప్పిడి ఉండ్రాళ్ళు అంటారు. అది బియ్యపు పిండితో, బియ్యపు నూకతో పట్టించి దానిలో బెల్లాన్ని పెట్టి, నల్ల బెల్లాన్ని పెట్టి ఉండ్రాళ్ళు తయారు చేసి మనకిస్తారు. తర్వాత చప్పిడి ఉండ్రాళ్ళు ఉంటాయి రెడీగా. తర్వాత ఇవన్నీ ఎలుకను, అంటే మనం చూడండి, పాము గురించి చెప్పాను, ఎలుకను కూడా మనము ఆరాధిస్తాం గణపతి రోజు. నాగుల చవితి రోజు నాగుల పామును ఎట్లయితే మనం చేస్తామో అలానే ఇలా ప్రతి దాంట్లో కూడా ఎలుకను కూడా మనం ఆరాధించే సాంప్రదాయంలో మనం ఆ రోజు ఎలుకకు తీసుకొచ్చి పెట్టడం. తర్వాత స్వామివారు మన ఇంట్లోకి వస్తారని వారి అడుగులు వేయడం, ఇంటి ముందు 3 అడుగులు వేయడం, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ అడుగులు వేయడం. ఇలా మన దేవుడు వస్తాడని భావనతో చేసేటువంటి పండుగలన్నీ కూడా ప్రకృతి ఆరాధ, దైవమే సనాతన ధర్మం. సో ఈరోజు మనం తినే భోజనం కూడా తుమ్మికూర. ఈ యొక్క వాటర్ ఇప్పుడు చేంజ్ అయింది కదా ఈ వర్షానికి, ఇప్పుడు పెరిగేటువంటి ఈ తుమ్మి కూర వల్ల ఈ లోపల నులిపురులు తయారు కాకుండా ఉండడానికి ఆ తుమ్మి కూర ఒక ఔషధం లాంటిది అనమాట. అది తినాలని మన పూర్వీకులే, మన ఋషులే మనకి ఇది తినాలి. ఆ రోజు, ఆ పండుగ రోజు తుమ్మి కూర స్పెషల్ గా కొనుక్కొచ్చి వండుకొని దానిలో కొత్తగా వచ్చినటువంటి చింత చిగురు కాకూడదు, చింతకాయలు కొత్తగా ఇంకా మెల్లగా చిగురు లాంటి ఉండేటువంటి కాయలను చింత గోనె ఉంటారు, తీసుకొచ్చి దాన్ని అందులో నూరి అందులో వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక రెండో విషయం. మూడో విషయం ఏమిటంటే ఈరోజు గణపతి ఏదైతే రాఖీ బంధన్, రక్షాబంధన్ రోజు ఎవరైతే అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు వీళ్ళు ఎవరైతే కలవరో ఆ రోజు రాఖీ పండుగ వరకు ఈ రోజు రాఖీ పౌర్ణమిని గణపతికి కట్టినట్టు మనకు చరిత్ర ఆధారాలున్నాయి. అలానే ఈ పండుగను కూడా ఆ రోజు సమాప్తం చేయడం జరుగుతుంది. తర్వాత 9 రోజులు చాలా అల్లకూలంగా బీభత్సమైనటువంటి కరెంటు మొత్తం మనం వాడుతుంటాం. దానికి డబ్బులు కట్టే వాడతారు. హిందువులు మాత్రం డబ్బులు కట్టే వాడాలి, ఇక ఇతరులు అయితే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చాలా మంది విడిగా జరుగుతుంది. అడిగే పరిస్థితి ప్రభుత్వానికి లేదు, ఇచ్చే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. మనం చిన్నదానికి డబ్బులు కట్టాలి, పెద్దదానికి డబ్బులు కట్టాలి. సో తర్వాత ఈసారి పెళ్లిళ్ళు, పేరెంటాల మీద జరిగే ఖర్చు కంటే ఎక్కువ
డీజేలు, టెంటులు, సామాన్లు, బట్టలు, మొత్తం డెకరేషన్ సామాన్లు అన్ని కూడా అమ్ముడుపోతాయి, కొంటారు, పడేస్తారు. సో నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎంత పెద్ద వినాయకుడు పెట్టారనేది కాదు, ఎంత చిన్న వినాయకుడు మట్టిది పెట్టారు, ఆ మట్టిని తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ వేస్తే కూడా రేపు ఫ్యూచర్ లో మట్టి, రాగడి మట్టి కనుక దానిలో వెళ్తే రేపు నీళ్లు అనేది భూమిలోకి తొందరగా ఎనికిపోకుండా ఉండడానికి బంక మట్టి అవసరం వస్తుంది. సో చెరువులో వేసిన వినాయకుడి వల్ల అలా లాభాలు జరుగుతాయి. కానీ ఈ డంగ్ ఏదైతే ప్లాస్టిక్ అందులో వేస్తామో ఇది సిమెంట్ లాగా గట్టిగా మరి కెమికల్ రియాక్షన్ అయిపోయి మొత్తం అది ఇన్ఫెక్షన్లు జరిగిపోతాయి. సో మరి చాలా మందికి హిందూ ధర్మవాదులకు అందరికి కూడా కోపం వస్తుంది. ఎందుకంటే స్వామివారు కూడా వినాయకుడిని హుస్సేన్ సాగర్లో వేయొద్దన్నారు అని అనుకుంటారు. గత ప్రభుత్వాలు అన్ని కూడా హుస్సేన్ సాగర్లో వేయొద్దు అని ఏదో ఒకటి అడంగి చేస్తారు. నేను కూడా చేశాను చాలా సార్లు. ఎందుకు చేశానంటే ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళకి దగ్గరలో చెరువులు లేవండి, ఉన్న చెరువుల వల్ల ఆ చెరువులు వేసుకుంటున్నారు. సో ఈ చెరువులు వేయాలి. నేనేమంటున్నా, పెద్ద పెద్ద వాటిని కట్టే చిన్న చిన్న వాటిని కనుక చేయగలిగితే రాబోయే కాలంలో మళ్ళీ పుడక తీద్దాం. మళ్ళీ పుడక తీయాలి, డబ్బులే కావాలి కదా, మన ప్రభుత్వమే లాస్ కదా. సో నేనేమంటున్నా, ఆ యొక్క మలమూత్ర విసర్జన చేసేటువంటి హుస్సేన్ సాగర్లో వేసి అపవిత్రం చేసే కంటే ఆ చిన్న విగ్రహాన్ని మన ఇంటి దగ్గరలోనే వేసి ఆ స్వామివారిని, ఇప్పుడు మనం బతుకమ్మను మన దగ్గరలోనే చెరువులు లేకపోతే ఇంట్లోనే ఒక టబ్బులో వేసేసి చేస్తున్నట్టు అలా చేయగలిగితే మన యొక్క పవిత్రత, మన యొక్క ఏదైతే ప్రకృతి సౌందర్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతామని నేను అనుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, ఈ ఆకులలాలు నదీ ప్రవాహ ప్రాంతంలో వేయడం వల్ల ఈ పత్రి కానీ ఈ పూలు పల్లాలు ఉండ్రాలన్నీ కూడా నదిలో వేయడం వల్ల ఆ నదిలో ఉండేటువంటి చేపలన్నీ కూడా ఈ ఉండ్రాలు కానీ, ఆ మట్టి కానీ, ఆకులను కానీ తినేటువంటి అవకాశం ఉంటుంది. సో కుంటలో వేయడం వల్ల కూడా కుంటలో చేపలు అవి తింటాయి. సో అలా మనం వాటికి కూడా కొంచెం ఈ గణపతి వినాయక చవితి ద్వారా అలా కొంచెం ఆహారము అలా కొన్ని జీవరాశులకు, జలచరాలకు వెళ్తుందనేటువంటి భావనలో ఈ గణపతి చవితి వచ్చింది. ఇది మన గణపతి యొక్క లక్ష్యం. మరి బాలగంగాధర్ తిలక్ గారి యొక్క లక్ష్యం ఏమిటంటే, స్వతంత్రం కోసం పోరాడేటువంటి మహానుభావుడు, స్వతంత్రం కోసమే ఒక వేదిక తయారు చేసి అదే గణపతిగా మారింది. ఇప్పుడు గణపతి వేదికలో మనము మన ధర్మం మీద, మన సాంప్రదాయం మీద, మన ఆచార వ్యవహారాల మీద ఎవడైతే మనల్ని చంపడానికి, మనల్ని ఆగం చేయడానికి, మన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ లాక్కొని ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకునేటువంటి వాళ్ళ దగ్గర మీరు కనుక ఈ పండుగలలో మీరు పూలు కొన్నా, పండ్లు కొన్నా, మీరు టెంట్ సామాన్ కొన్నా, డీజే కొన్నా, మీరు తీసుకెళ్లేటువంటి గుర్రాల బండిని తీసుకొచ్చినా, లారీ తీసుకొచ్చినా, బస్సు తీసుకొచ్చినా, వాడికి మీరు ఇండైరెక్ట్ గా మీరు మనల్ని చంపండి రా, సాడుకో నేటుకో అనేటువంటి సిద్ధాంతంతో వెళ్తున్నట్టే లెక్క నేను అనుకుంటున్నాను. రీసెంట్లీగా నేను మూసాపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు వెళ్ళాను. దానికి సత్యంజీ గారు, గుమ్మల సత్యంజీ గారు వచ్చారు ముఖ్య వక్తగా. నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను అక్కడికి. నేను ఆ స్టేజ్ మీద చెప్పాను, అయ్యా మనము ఇతర మతాలతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకు చేత కాదు, మనం చాలా బిజీలో ఉన్నాం, మనం పిల్లల గంటలో బిజీ ఉన్నాం, సంపాదనలో బిజీ ఉన్నాం, ఆస్తి సంపాదించడంలో బిజీ ఉన్నాం. కానీ వాళ్ళు పిల్లల పెంచుల్లో, దేశాల్లో పెంచే బిజీల్లో వారు ఉన్నారు. కనీసం ఆదివారం నాడు మీరు ఎవరి దగ్గర మీరు కొనే పదార్థాలు కొంటున్నారు, సోమవారం పూజకి ఏం కొంటున్నారు, మీ పెళ్లిళ్ళలో మీ వస్త్రాలు ఎక్కడ కొంటున్నారు, మీరు బుక్ చేసేటువంటి వాహనాలు ఎవరి దగ్గర బుక్ చేసుకుంటున్నారు, అది ఓలా కావచ్చు, ఇంకోది కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కూడా మీరు ఇతర మతాల నుంచి వీలైనంత వరకు దూరంగా ఉంటే బాగుంటుంది అని ఫస్ట్ ఒక 1 year వరకు ఈ ఒక పొద్దులు పట్టండి. అప్పుడు గణపతి కూడా మీకు సహకరిస్తాడు, అమ్మవారు కూడా మీకు ఆ నవరాత్రి ఉత్సవంలో పూజకు ఫలితం వస్తుంది. మీరు పంతుల్ని మాత్రం మనవాడిని బట్టి కింద పదార్థాలన్నీ మాత్రం ఇతర దగ్గర కొనుక్కొచ్చి పెడితే ఈరోజు పూల మీద మలమూత్రాలు జల్లి అమ్ముతున్నారు. రియల్గా చెప్తున్నది, జోక్ కాదు, చల్లుతున్నారు. దాన్ని పంతులు గారు తీసుకొచ్చి పల్లెల్లో పెడతారు. ఆయన వీళ్ళతో ఏం అడగడు, అదే తీసుకెళ్ళి స్వామికి వేస్తాడు. నాలాంటి స్వామి చేస్తే స్వామి కూడా వేస్తారు. ఇది హిందుత్వంపై జరుగుతున్న కుట్ర. ఇది హిందుత్వం కాదు, యావత్ ప్రపంచంలో ఈ ధర్మాన్ని మొత్తం ఖతం చేయడానికి జరుగుతున్నటువంటి విషయం. ఇది మనకు తెలుస్తలే. ఎందుకంటే చక్కెర అంటే కండ చక్కెర. చక్కెర కూడా ఇప్పుడు ఏ జంతువులనైతే కబేలాలకు తీసుకెళ్లిన తర్వాత ఆ బొక్కలు బయటకు వస్తున్నాయో, ఆ బొక్కలను కలిపితే, చెరుకు రసంలో కలిపితే, ఆ బొక్కల పొడి కలిపితేనే చక్కెర తయారవుతుంది. ఇప్పుడు మనం వాడుతున్న చక్కెర కండ చక్కెర వేరు, మామూలు చక్కెర పదార్థాలలో కలుపుతున్నారు. అది పెద్ద ప్రమాదం. నిత్యం ఛాయ్లో కలుపుకుంటారు, ఇది ఇంకా పెద్ద ప్రమాదం. రెండో విషయం. తర్వాత మూడో విషయం, వద్దురా బాబు అంటే మనకి వరంగల్లో ఒక పురోహితుడు, సాయిబాబా దేవాలయం ఇంకేదో దేవాలయంలో మైకు కొంచెం పొద్దునెళ్ళి పెట్టినందుకే ఒక సైకో మతస్థుడు వెళ్ళి, ఒక శాంతి కామకుడు వెళ్ళి ఆ ముసలాయన కొడితే ఆ బ్రాహ్మణుడు అయినటువంటి ఆ పురోహితుడు కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. రిజల్ట్ ఏమొచ్చింది తెలుసా? ఆ
ఆ చంపిన వాడు సైకోన్ అంటే మెంటల్గా వాడు డిజబిలిటీ ఉన్నది, వాడు ఎర్రగడ్డలో వాడికి సర్టిఫికేట్ ఉందని ఆర్డర్ వచ్చిందే తప్ప చనిపోయిన వాడికి ఏమీ ఫార్మాలిటీ రాలేదు. కానీ అప్పుడు మరి హిందూ ధర్మం వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అన్నట్టుగా అప్పుడు వాడిని ఎవడు గోబ్యాక్ అనలేదు. పోనీ మాది బ్రాహ్మణ సంఘం, మాది పురోహిత సంఘం అని చెప్పి ఆ పురోహిత సంఘం అయినా ఎవరైనా ధర్నాలు చేసి తన కోసం రాస్తారోకలు చేసిందంటే చేయలేదు. అంటే ఇది ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడి. సో కాబట్టి ఇప్పుడు హిందూ ధర్మము, హిందూ గురువులు, హిందూ పురోహితులు, హిందూ ధర్మము, హిందూ దేవతా గుళ్ళు, హిందూ అమ్మాయిలు, హిందూ సాంప్రదాయాలు, హిందూ మానవులు ఈ భూమి మీద హైదరాబాద్ భాగ్యనగరమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి ప్రతి వాడికి ఒక సెక్యూరిటీ రావాలంటే ఈ దేశం హిందూ దేశంగా మారాలి. ఒకప్పుడు నేపాల్ హిందూ దేశం అని ఉండే, ఇప్పుడు అది కూడా నేపాల్ కూడా హిందూ దేశంగా నుంచి బడిపోయింది. ఈ మధ్య ఒక టీవీ ఛానల్ వారు నాకు ఫోన్ చేశారు, ఆ ఛానల్ పేరు ఏదో నాకు ఐడియా లేదు, 4 Sides టీవీ ఛానల్ అనుకుంటా. ఏ హిందూ రాముడు అయోధ్యలో పుట్టలేదు, మా నేపాల్లో పుట్టాడని ఆ దేశ ప్రధానమంత్రి అన్నాడని వారు నాకు చెప్పారు. నేనన్నా రాముడు అయోధ్యలోనే పుట్టాడు, కానీ 120 దేశాలకు విరాట్ చక్రవర్తి ఆయన. అవును, ఏ దేశంలోనే పుట్టుకొని మా దేశంలో పుట్టాడు మొక్కుంటే తప్పేంటి? కదా మరి. అయోధ్యలో రాముడు ఉన్నాడు, మా గ్రామంలో కూడా రామాలయం ఉంది, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, అంటే రాముడు ఆ దేవుడు ఆ ఏరియా పుట్టినట్టు కదా. సో అట్లా ఆ ప్రధానమంత్రి అన్నాడు, దాని మీద ఖండించాలంటే నేనన్నా అసలు రాముడే లేడు అని చెప్పేవాడినే మనం ఏం చేయలేకపోయాం. ఇప్పుడు రాముడు మా దేశంలో పుట్టాడు అంటున్నాడు, సంతోషమే బెటరే. వాడు నేపాలి గొర్రె అయినా ఇంకో గొర్రె అయినా రెండే విషయం ఒకటే అని అంటున్నాడు. సో మనం అయోధ్యలో పుట్టినాం అంటున్నాడు, వాడు నేపాల్లో పుట్టినాం అన్నాడు. మరి నేపాల్లో పుట్టినాం అన్నప్పుడు అదే నేపాలి నుండి నేపాలి మా సీతా దేశం, ఇది కోసల దేశం, ఇది జనక మహారాజు పుట్టిన దేశం కాబట్టి మా దేశం నుంచి రాముడికి వాళ్ళు ఏదో పంపించారు. సరే, అప్పుడు తెలుసా మీకు? మరి అంటే అది జనక మహారాజు దేశం అని పంపించారు కదా, మరి రాముడు జనక మహారాజు దేశంలో ఎట్లా పుట్టాడు? సరే ఆలోచన చేయాలి. సో జనక మహారాజుకి అల్లుడు ఎవరు? రాముడు. కాబట్టి మా దేశంలో పుట్టడం మనం అనుకుంటే తప్పేంటి? సో ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం హైలైట్ చేసేయకుండా, ఇప్పుడు మార్వాడి విషయంలో చాలా మంది మనతో మాట్లాడుతున్నారు, నాతో కూడా చాలా మంది అడిగారు, స్వామి ఇది ఏం చేద్దామంటే, కొంతమంది వృత్తిదారులు కోపం ఉంటుంది ఎందుకంటే మా అన్ని పోతున్నాయని. కానీ వాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నా, ఇలా మంగళి వృత్తి అంటే నాయి బ్రాహ్మణ వృత్తిలో 2 వృత్తులు ఉంటాయి. ఒకటి సన్నాయి మేళం వాదించేవాళ్ళు, రెండోది శౌరశాల అంటే కేశఖండన ప్రతి దేవాలయంలో జరుగుతున్నటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ వృత్తులన్నీ కూడా ఇప్పుడు మాక్సిమం రీసెంట్లీగా వికారాబాద్ ఏరియాలో ఒక ముస్లిం వ్యక్తి మంగళ షాప్ పెట్టాడని అక్కడ మంగళ కులస్తులు నాయి బ్రాహ్మణ కులస్తులు వెళ్ళి కోర్టులో కేసేసారు, పెద్ద గొడవ చేశారు. అప్పుడు కోర్టు ఏం తీర్పిచ్చింది తెలుసా? అరే బాబు, ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎవడో ఏ పని అయినా చేసుకుని బతకొచ్చు, అది కుల వృత్తి అయ్యి ఉండొచ్చు, కానీ ఆ వృత్తిని ఎవడు నేర్పాడు? వాడికి నువ్వే నేర్పావు కదా, ఏదో రకంగా ఏదో మీ దాంట్లో ఎవడో నేర్పాడు. సో వాడు ఆ నేర్పుకున్న తర్వాత వాడు అందులో పట్టుకోపోతే ఏం బతుకుతాడు? సో కాబట్టి వాడు వాడు ఆ పని చేయకుండా ఉండొద్దు, మీరు దానికి అడ్డం పడితే మీ కేసు అవుతుంది అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? నాయి బ్రాహ్మణ కులస్తులందరూ ఎవరి పని వాడు చేసుకుంటున్నారు. అలానే విశ్వబ్రాహ్మణ కులస్తులు ఈ మధ్య నేను చూశాను వీడియోలలో, రాష్ట్ర నాయకులు వేములవాడ మదన్ మోహన్ గారు ఒక మాట మాట్లాడారు, మార్వాడి గోబ్యాక్ ఖచ్చితంగా వాళ్ళందరూ మా బంగారాన్ని, మా యొక్క వెండి షాపులను, మా అవన్నీ ఆక్రమించేశారు, కాబట్టి వాళ్ళందరూ ఈ దేశంలో ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి అని వారు అన్నారు. కరెక్టే, వారు అనేది కూడా కరెక్టే. కానీ రెండో రకంగా చూస్తే అంతకంటే ఇలా బోయినపల్లి మూల మీద దేవుడి విగ్రహాలు పెట్టుకొని పూజ చేసేటువంటి పీఠాలన్నీ కూడా ముస్లింసే చేస్తారండి. ఆడ బోయినపల్లి అది కరెక్ట్ గా చెప్పాలంటే తాడ్బంద్ ఏరియాలో మొత్తం వాళ్ళే చేస్తారు. మొత్తం కొనుక్కొచ్చేది ఎవరండి? కొనుక్కొని వెళ్ళేది ఎవరు? హిందువులే. ఇప్పుడు ఎవడు మారాలి? అక్కడ మారవడం ఎవరే? ఫస్ట్ వాళ్ళని దేశం నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తే వీళ్ళని కూడా పంపిద్దాం. వీళ్ళని అంటే ఫస్ట్ స్టెప్ అది. ఎందుకంటే వాళ్ళకు దేశం ఇచ్చాం, ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోవాలి. వీళ్ళకు దేశం లేదు, మార్వాడీలకు, రాజస్థాన్లకు, గుజరాతీ వాళ్ళకు దేశం లేదు. వాళ్ళకు ముస్లిం ప్రజలకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళు పారిపోవాలి దేశం నుంచి, ఇక్కడ వదిలేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్, రోహింగ్యాలు వీళ్ళు సరిపోదు అన్నట్టు రోహింగ్యాలు వేరే దేశం నుంచి వచ్చి వీసాలు తీసుకొని వచ్చి పాకిస్తాన్ నుంచి మొన్న అమ్మాయి ఒక లంగరోజులో ముస్లిం అతను ఈ దేశంకి వచ్చి 1998లో వచ్చాడు, పాకిస్తాన్ నుంచి వచ్చి తల్లి అందరితో ఉంటూ
ఒక ముస్లిం పెళ్లి చేసుకొని ఆమెను వదిలేసి మళ్ళీ ఒక హిందూ అమ్మాయితో లింక్ పెట్టుకొని ఈ అమ్మాయి వాడి బాగుంటుందని వాడితో ఉండి సంసారం చేసి ఇప్పుడు ఈమె సత్యపూస అయ్యి బయటకు వచ్చి చాచే ముందు వాడు పాకిస్తాన్ అంటే వాడితో 10 సంవత్సరాలు కులికి చలికినప్పుడేమో వాడు గుర్తు రాలేదు. వాడు ఇప్పుడు నీ డబ్బులు తీసుకుంటున్నాడు, నేను వాడుతున్నాడు, నేను ఆడుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆలోచన వచ్చి వాడు ఎక్కడ చంపుతాడని ఇప్పుడు పాకిస్తాన్ గుర్తుకొచ్చింది. అంటే ఇప్పుడు ఎవడు మారాలి అంటే ఒక్క రోజులో నీకు తెలియకుండా అయిందంటే వేరు, 10 సంవత్సరాలు తెలిసి జరుగుతుంది అంటే ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రేపు తెలిసే జరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ లో నిన్న ఒక సంఘటన జరిగిందండి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఒక ఊరేగింపు జరుగుతుంది ఒక ఏరియాలో, అది ఎక్కడ ఎల్బీ నగర్ ఏ సైడ్ లో జరుగుతుంది, నాకు తెలిసి నేను కొంచెం విన్నాను. ఎన్విఎస్ ప్రభాకర్ గారు టీవీలో ఆయన వాట్సాప్ లో బండి సంజయ్ గారితో మాట్లాడే వీడియో విన్నాను. అది అనుకోకుండా 40 kV లైన్ ఏదైతే ఎలక్ట్రికల్ లైన్ పైదానికి ఆని షాక్ వచ్చి 5 మంది చనిపోయారు, ఇంకో 2 ఇప్పుడు ఆగంలో ఉన్నారు. సో అంత హైట్ పెట్టి జన్మాష్టమి చేయొద్దని నేను అంటలే. సేఫ్టీ లేని శ్రీకృష్ణ జన్మాష్టమి, సేఫ్టీ లేని గణపతి ఉత్సవము, సేఫ్టీ లేని ఏ ఉత్సవం చేయకూడదు. సరే మీరు అన్నట్టుగానే అంత హైట్ ఎందుకు పెట్టుకో అంటే విగ్రహం చిన్న రూపంలో చిన్నది పెట్టి శ్రీశైలంలో విగ్రహం ఉందండి, ఎంత ఉంటుంది తెలుసా మీరు చూసారా? శ్రీశైలంలో విగ్రహం మహా అయితే 6 ఇంచుల కంటే తక్కువ ఉంటుంది, ఇంత ఉంటుందండి. సో 6 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. పవిత్రత అదే నేనేమంటున్నానంటే గొట్టి ముక్కలు అనే గ్రామం ఉంది నారాయణగఢ్ దగ్గర, విగ్రహం ఎంత ఉంటుంది తెలుసా అండి? 3.5-4 ఫీట్ల హైట్ విగ్రహం ఉంటుంది, కానీ అక్కడ జనం ఎవరు పోరు, ఆ గ్రామస్తులు పోవడానికి చాలా టైం పడుతుంది. సో నేనేమంటున్నానంటే విగ్రహం ఎంత పెద్దది అనేది కాదు ఇక్కడ, నీ నిగ్రహం ఎంత పెద్దది, నీ యూనిటీ ఎంత పెద్దది, నువ్వు చేసే కార్యక్రమాలు ఎంతమంది అలర్ట్ అవుతున్నారు అనేటువంటిది ఇప్పుడు హిందూ ధర్మంలో రావాలి. అది ఆలోచన చేయట్లేదు ఎవడు. సో నేనేమంటున్నా, బాలాపూర్ లో పెద్ద లడ్డు పెట్టారు కాబట్టి మేము కూడా పెద్ద లడ్డు పెడతామంటే ఒక్క మాట, లడ్డూలు పెట్టి ఎవరైతే ఈ అర్రాసులు పాడే వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్తున్నా. మనము 2 రోజులు చేసిన ప్రసాదమే బూజు బట్టి ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి. సో 9-10 రోజులు దానికి కవర్ చుట్టి పెడతారు గాలి తగలకుండా, లడ్డుకి నెయ్యితో చేయండి దానికి గాలి తగలకుండా ప్లాస్టిక్ కవర్ కట్టి పెట్టడం వల్ల ఆ 9 రోజులు ఆ మంత్రాలు చదివినప్పుడు దానికి వేద మంత్ర సాక్షిగా దానికి పవర్ వస్తుందని తెలుసు మనకు. కానీ దాన్ని ఎవరికి ఇస్తారు తెలుసా అండి? సంతానం కాని వాళ్ళకు సంతానం అవుతుందని ఇస్తాం. అంటే మీరు అడుగునే 3 ఆచార వివరాలు ఇది కూడా ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే 9 రోజులు అందులో ఫంగస్ స్టార్ట్ అవుతుంది, అందులో కెమికల్ వేస్తే మీరు అన్నట్టు ఏం కాదు, అది కెమికల్ తో తయారు కాదు, నెయ్యితోనో నూనెతోనో శనగపిండితోని చక్కెరతో తయారైతుంది. చక్కెర పనికి మారిందని నేను చెప్పాను. నిజంగా బెల్లంతోని నెయ్యితోని తయారైనటువంటి ఆ లడ్డు కనుక చేసి ఆ 10 రోజులు పెడితే పర్వాలే. కానీ ఈ హోటల్లో తయారు చేసినటువంటి లడ్డును తీసుకొచ్చి ఆ 9 రోజులు పెట్టిన తర్వాత ఆ లడ్డును ఎవడైనా 10,000కో 50,000కో 1,00,000కో వాడిన తర్వాత ఎవరికి ఇవ్వద్దు లడ్డు, నాకే సంతానం కావాలి మొత్తం తిన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అంటే నేను మనకు తెలియాల్సింది చెప్తున్నా, అది రాంగ్ అని చెప్పడం లేదు, సో అట్లా చాలా లడ్డులు పాచిపోతాయి కూడా స్వామి, అదే చెప్తున్నా స్వామి. కానీ ఇది పవిత్రమే, ఎప్పుడు పవిత్రము? జగన్నాథ దేవాలయంలో ఏదైతే మట్టి కుండలో ఉండిన ప్రసాదంలో అమృతం తయారయ్యి వారం రోజుల వరకు ఉండేటువంటి పవిత్రతను తయారు చేసే లడ్డు పెట్టితే పర్వాలే. కానీ ఈ కెమికల్ రూపంలో తయారయ్యేటువంటి లడ్డులు కనుక పెడితే, దానికి కెమికల్ కవర్ కప్పితే ఈ 11 రోజులలో ప్రమాద సూచికలు ఎక్కువ. లడ్డు రేటు వస్తుండొచ్చు, భక్తితో హిందువుల యొక్క ఆరాధ దైవం వినాయకుడి ప్రసాదం అని, కానీ దానిలో అత్యంత ప్రమాదమైనటువంటి సూచన కూడా దీనిలో ఉంది. ఇది కూడా మన హిందువులు తెలుసు. కానీ ఒక్కరు తినలేండి, కాకపోతే మంచి కింద పెడతారు, కానీ ఎవరికైనా అనుకోకుండా ఇన్ఫెక్షన్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి అవకాశం. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు కావాలంటే రోజు ఒక లడ్డు పెట్టండి, రోజు పంచండి, ఏముంది 9వ రోజు నాడు లడ్డును కూడా ఆ రోజు పెట్టండి. ఇప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఈ అపరభక్తులు ఈ రోజు లడ్డు పెట్టారండి, ఆ రోజు 2 పూజల్లో జరిగినటువంటి రాత్రి పొద్దున పంచకండి, రాత్రి పంచండి. రాత్రి అందరూ లడ్డు ప్రసాదం కోసం చాలా మంది వచ్చి కూర్చుంటారు. అరే రోజు ఒక లడ్డు పెట్టండి, రోజు ఒక 1000 రూపాయల లడ్డు, 10,000కు అర్రాజు పాడండి రోజు ఒక లడ్డును, 10-100 లక్షల రూపాయలు నీకు 9 రోజులకు వస్తాయి, నీకు ఫ్రెష్ గా ఉంటది, అందరికి ప్రసాదం మంచినట్టు అవుతుంది. కానీ ఆ ప్రసాదం లడ్డు కొన్నవాడికి మాత్రమే ఇంటికి తీసుకెళ్తాడు, మిగతా వాళ్ళకి అత్యాశలో ఉంటుంది. సో 9 రోజులు 9 పెడతాడో కూడా తెలియదు. ఈ 9 రోజులు 9 లడ్డులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పవిత్రత. ఆ పవిత్రతమైనటువంటి లడ్డూల్లో రోజు అవే మంత్రాలు, 9 రోజులు చదివిన అవే మంత్రాలు, 90 రోజులు చదివిన అవే మంత్రాలు. గణపతి ఉత్తరం గణపతి వ్రతకల్పమే. 9 రోజులు ఈ లడ్డును పెడితే 9 లడ్డూలను
మనం 9 మందికి ఇస్తాం, వాళ్ళు 90 మందికి ప్రసాదాన్ని ఇస్తారు. చివరికి ఒక రోజు అన్నని వాడు 9 రోజులు అయ్యో నేను ప్రసాదం ఈ రోజునే తీసుకుంటాను, ఆ రోజు వాడికి అందేటట్టు చూసుకుంటాడు. కానీ ఆ 10వ రోజు నాడు మాత్రమే ఈ ప్రసాదాన్ని తినాలనేటువంటి సంకల్పంలో భాగంగా కొంతమంది హిందువులు అనారోగ్యాల పాలవుతున్నారు, అత్యాశ పాలవుతున్నారు, నాకు రాలేదని నిరుత్సాహపడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని కూడా కొంతమంది పురోహితులు కూడా, గురువులు, భక్తులు, పరమ భక్తులందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టాలని నా యొక్క కోరిక. రెండో విషయం ఏమిటంటే, ఇకపోతే మనకు గణపతి ఖైరతాబాద్ లో జరుగుతుంటువంటిది మొట్టమొదటి స్వామివారికి వస్త్రాన్ని పద్మశాలీల సంఘం నుంచి వస్తుంది అని నేను విన్నాను. మంచిదే, పద్మశాలీల వల్ల ఆ గణపతి వస్త్రధారణ వాళ్ళు మొత్తం కడతారన్నారు. ఈ దేశంలో ఓబీసీలలోనే 150 కులాలు ఉన్నాయండి, 125 కులాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత మొత్తం కలిపితే 400 కులాలు దాకా ఉంటాయి, 350-400 కులాలు ఉంటాయి. నీకు ఈ 9 రోజులలో కనీసం 9 కులాలకు నీకు అవకాశం ఇస్తావా? 9 రెట్ల 18 కులాలకు అవకాశం ఇస్తావా? ఇవ్వవు. 18 కులాల్లో ప్రమాదంగా చెప్తాను నేను. ఉదయం కులానికి ఇచ్చావు అనుకోండి, మధ్యాహ్నం కులానికి ఆ కుల సంఘాన్ని నాయకుడికి ఆ కుల సంఘం పవిత్రత కోసం ఇవ్వండి. ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర మొట్టమొదటి ఎవరు వస్తారో తెలుసా? ఒక గుళ్ళవాడు, ఆ యొక్క తలుపులు తీయడానికి సన్నిధి గుళ్ళ అంటారు. అతను మాత్రమే ఆనాడు స్వామివారికి ఆవు పాలను ఇవ్వడానికి ఆవు కారణమైంది కాబట్టి ఆ ఆవును పెంచినటువంటి గుళ్ళ కారణంగా స్వామివారి ఆకలి తీరింది కాబట్టి అతనికి మొదటి స్థానం ఇచ్చారు. తర్వాత బీబీ నాంచారమ్మ అని ఇంకో సూత్రం పెట్టారు. వెంకటేశ్వర స్వామి కాలంలో అసలు ముస్లిం మతం ఉందా? బీబీ నాంచారం ముందు కదా. అసలు వెంకటేశ్వర స్వామి ఏ కాలం వాడు? అవును, ఫస్ట్ నాకు కావాలి. కలియుగం వాడా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా? త్రేతాయుగంలో కాదు. మీరు ఆలోచన చేయండి. శివాజీ మహారాజు కొండపైకి వెళ్ళాడు, శ్రీకృష్ణ దేవరాయల వారు కొండపైకి వెళ్ళారు. ఆ కాలాలంతా కూడా కలియుగంలోనే. త్రేతాయుగంలో వెంకటేశ్వర స్వామి దేవుడు ఎక్కడ? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనం అంటున్నాం. కలియుగ దైవం ఆయన తపస్సు ఇప్పుడు పొందాడో తెలియదు. కానీ మతం వచ్చింది 1400 సంవత్సరాల క్రితం వచ్చింది. 1400 సంవత్సరాల క్రితం నుంచి మన యొక్క వెంకటేశ్వర స్వామి వయసు ఎంత? కొండ వయసు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే అప్పటికి బీబీ నాంచారి, అసలు బీబీ అనే పదమే, ఈ మతమే ఈ దేశంలో లేదు, ఈ ప్రపంచంలో లేదు. బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామికి భార్య అవుతాడు, అర్థంకి అయితేని వీళ్ళందరూ పుట్టించారు. ఇగో ఇదొక మూఢనమ్మకం. దీని నుంచి ఫస్ట్ హిందువులు బీబీ నాంచారమ్మ అనే క్యారెక్టర్ లేదంటారా మీరు? అసలు క్యారెక్టర్ కాదు, కేవలం మత ప్రాతిపదికన ముస్లింస్ కూడా వచ్చి స్వామిని మొక్కాలంటే ఒకరు ఉన్నారు మాకు చుట్టాలని చెప్తే వాళ్ళు కూడా వచ్చి మొక్తారనే ఒక పద్ధతిని పెట్టారే తప్ప వెంకటేశ్వర స్వామి కాలంలో ఈ మతమే లేనప్పుడు బీబీ ఎక్కడిది, నాంచారి ఎక్కడిది అంటున్నా. రైట్, ఇదొక మూఢ ఆచార వ్యవహారాల్లో ఒక భాగం. రెండోది, ఆ విగ్రహం చాలా మంది వెంకటేశ్వర స్వామి విగ్రహం అది బుద్ధుడని ఒకరు, అక్కడ అమ్మవారు ఉన్నదని ఒకరు, అక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉన్నదని ఒకరు అంటున్నారు. అయ్యప్ప స్వామి జ్యోతి అబద్ధం అని ఒకరు, నిజమని ఒకరు అంటే అది కోర్టు ద్వారా నిరూపణ చేస్తే అది కొండపైన కొంతమంది కోయదొరలు కలిసి దాన్ని వెలిగిస్తారు. ఆ రోజు మకర జ్యోతి వెలుగుతుంది అని నిరూపణ జరిగింది. నేనేమంటున్నా, హిందూ ధర్మానికి ఈ సాక్షాత్కారం చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ ధర్మం అంటేనే సాక్షాత్కారం. సూర్యుడు గోళం అని చెప్పాం, సూర్యుడు ఒక గ్రహం, ఒక నవగ్రహాలలో ప్రథముడు అని చెప్పాం. గ్రహం అంతే, దాన్ని ఎవడైనా నువ్వు నిప్ట్యూన్ అంటావా, ప్లూటో అంటావా, సన్ అంటావా, ఏదంటావా అనుకో, బట్ ఇది ముందు ఉంది. సో ఇది మనకు ఆధారభూతంగా ఉంది కాబట్టి లేని వాటిని క్రోడీకరించి హిందూ ధర్మాన్ని ఇతరులతో అపస్యవం చేయాల్సిన అవసరము మన గురువులకు లేదు, ఉండకూడదని నేను అంటున్నా. అదొకటి. రెండోది, బాబర్ స్వామి. బాబర్ స్వామి కాస్త వాబర్ స్వామి అయింది. అయ్యప్ప ఏ కాలం వాడు? ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పారు కదా, అయ్యప్ప సత్యయుగం నాడు వాడు, అవునా కదా? సుబ్రహ్మణ్య అయ్యప్ప అనేటువంటి పుట్టుక ఎప్పుడు హరిహర పుత్రుడు కదా, అది ఆ కాలంలో పుట్టినటువంటి అయ్యప్పకు ఈ బాబర్ స్వామి, వాబర్ స్వామి అనేవాడు ఆయనకు స్నేహితుడు, ఫ్రెండు అని మనకు మన అయ్యప్ప స్వామి భక్తులందరూ మొన్నటిదాకా వాబర్ స్వామి భజన చేశారు. ఈ మధ్య ఇంకా కూడా ఉంటాయి కొన్ని గొర్రెలు, వాటిని కొండ గొర్రెలుగా మనం వర్ణిస్తాం. నేనంటే సత్యయుగంలో, అసలు కలియుగంలోనే ఇది 1400 సంవత్సరాలు అయింది. మరి వాబర్ స్వామి వచ్చాడు, బాబర్ స్వామి అంటా నేను. బాబర్ ఎవరో తెలియదు, బాబర్ స్వామి నేను కూడా వెళ్ళాను. నన్ను ఒక పరమ భక్తుడు కాళప్ప అని వారు బీరంగూడ నుంచి అయ్యప్ప మాల వేసినప్పుడు నన్ను తీసుకెళ్లారు. నేను సివిల్ డ్రెస్ లో ఇలానే వెళ్తే ఆ బాబర్ స్వామి చుట్టూ తిరిగాము. అక్కడ ఏదో పూశారంతా, నీళ్ళకి స్నానం చేశారు, మసీద్ చుట్టూ తిరుగుతున్నారు. అదేంటి స్వామి అడిగితే, ఇది బాబర్ స్వామి, దీని చుట్టూ తిరగాలి, పెద్ద పాదం చిన్న పాదం పోకముందని చెప్పాడు. నేను మీకు పిచ్చిలేసిందా ఏమన్నా?
41 రోజు మాలేసి పవిత్రంగా రోజు పొద్దున్న సాయంత్రం దాకా కాలు బిసికి తొడలు బిసుకున్న మీరు దీనికి కూడా అగరబత్తిలు ఇచ్చిన మీరు ఈ హజ్రత్ అనేటువంటి 100 మందిని 1000 మందిని చంపిన వాటి దర్గా చుట్టూ తిరుగుతున్నారంటే మీరెంత కొండగొర్రరా నాయన, మీ దండం రా నాయన, మళ్ళీ నన్ను ఇక్కడ తీసుకురాకమని చెప్పా. ఇప్పుడు ఆయన లేడనుకో, ఒక 3-4 నెలల కింద చనిపోయాడు ఆయన. అంటే వారి అది ఆ భక్తి నన్ను తీసుకెళ్ళాడు. నేను ఏమంటున్నానంటే ఈ బాబర్ స్వామిని మన వాళ్ళ దగ్గరుండి అయ్యప్ప పూజలలో ఏదైతే నరసింహ అవతారము ఈ వావర్ స్వామి దర్గాను తీసుకొచ్చి చేసడం చూశాను నేను కొన్నిగా. అప్పుడు చాలా నవ్వుకున్నా. కానీ ఎవరు వినరు, ఎందుకంటే హిందూ ధర్మంలోనే కొండ గొర్రెలు ఎక్కుంటాయి అని తేలిపోయింది అప్పుడు నాకు. ఇది మీకు 3 ఆచారాలు అంటే చెప్తున్నాయి. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తే కూడా కింద కామెంట్ లో మిమ్మల్ని అయ్యా నేను ఒక కథ చెప్తా మీకు. ఒక సామాన్యుడు తన కొడుకు తండ్రి కలిపి ఒక గుర్రాన్ని తీసుకొని వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఒక సామాన్యుడు ఏం చేశాడు, ఎవడరా వీడు, అంత పెద్ద గుర్రము మంచిగా ఉంది, మంచిగా ఎక్కి సవారీ చేసుకుంటా పోకుండా వీడికి చేత కాదు పిచ్చినా కొడుకులని తిట్టి గుర్రం ఎక్కిపోవచ్చు కదరా బాబు అన్నాడు. అప్పుడు కరెక్టే కదా అని వాడికి ఆలోచన వచ్చింది. అరే కానీ గుర్రం ఎక్కారట, ఒకడు ఎక్కిపోతున్నాడు, కింద కొడుకు పట్టుకొని తండ్రి ఎక్కాడు. ఎక్కితే అదేంట్రా అంత పెద్ద గుర్రం ఉంది, ఇద్దరు ఎక్కిపోవచ్చు కదా, ఒకడే ఎక్కిపోతే పిచ్చినా కొడుకులని వాడు తిట్టాడు. అరే ఇద్దరు తిరుగుతున్నాడు. మళ్ళీ ఏం చేశాడు, తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్కారు. కొంత దూరం వెళ్ళి ఇంకొకటి వచ్చాడు. మీరు అసలు మనుషులేనారా, అంత చిన్న గుర్రం మీద ఇద్దరు దున్నపోతులాగా ఉన్నారు, మీరు ఎక్కిపోతే ఆ గుర్రం పరిస్థితి ఏం కాదు, అసలు బుద్ధి ఉంది అనగానే వాడు మళ్ళీ దిగిపోయాడు. ఇంక కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ మొదలైంది. అంత మంచి గుర్రం మీద ఎక్కిపోకుండా మీరేంది నడిచిపోతారు. ఇలాంటి కామెంట్ గొర్రెలు అర్థం చేసుకోకుండా చాలా మంది ఉంటారు. అవి నా గడ్డంలో పీకేసిన ఎండతో సమానం అని నేను అంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు దూస్తున్నప్పుడు రాలిపోతుంటాయి కొన్ని, వాటిని పట్టించుకున్నాను. అది అతుకునేది ఏమీ లేదు, ఫేక్ పెట్టినా అతుకు. అంటే మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు కదా స్వామి, మరి ఏమన్నా మిమ్మల్ని యథార్థవాది లోక విరోధి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఉన్న లక్ష్యమే అది. కానీ మరి ఇప్పుడు బెదిరింపు అనేది కలియుగంలో కాదు, ప్రతి యుగంలో ఉంటది, ప్రతి వాడికి ఉంటది. అర్థమైందా? నువ్వు ముస్లిం మతంలో ఏదైనా హిందూ ధర్మం గురించి మాట్లాడితే వాడికి ఉంటది, హిందూ ధర్మంలో ఇతరుల గురించి వాడికి ఉంటది, పార్టీ వాడు ఇంకో పార్టీ నుంచి వాడికి ఉంటది. నువ్వు ఇప్పుడు అదే చెప్పా, మీ కథ అదే చెప్పా, గుర్రం కథ అదే చెప్పా. ఎవడైనా ఏదో ఒక మాట మాట్లాడుతుంటాడు, అట్టని చెప్పేసి చెప్పకుండా ఉండడం ఎన్ని రోజులు ఆగుతాం? ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం దాకా ఆగాను, నాకు ఇప్పుడు 48 సంవత్సరాలు, ఇప్పటిదాకా ఆగాను. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే ఇంకే అయ్యో నేను చెప్తే బాగుండు, అంతే మొత్తం ప్రమాదం జరిగిన తర్వాత నేను చెప్దాం అనుకున్నానంటే ఎందుకునేది? అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆనాడు కాలజ్ఞానాన్ని 350-400 సంవత్సరాల క్రితమే రాసి తాళపత్ర గ్రంథాలను గరివిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో చింతమాను మఠం కింద కొన్ని పత్రాలు దాచిపెట్టి, కొన్ని పత్రాలను వీరబ్రహ్మేంద్ర స్వామి కందిమల్లేపల్లి మఠంలో, కొన్ని బనగానుపల్లిలో, కొన్ని సిద్ధయ్య మఠంలో, కొన్ని హైదరాబాద్ శాలిబండ సుధా థియేటర్ ఆపోజిట్ లో ఉన్నటువంటి వీరభోగ వసంతరాయ మఠంలో ఒకటి, అలా ఇంకొక దగ్గర ఇంకొకటి, అలా చాలా గ్రంథాలను తాళపత్ర గ్రంథాలను పెట్టడం జరిగింది. మరి వారు ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను మీ ముందుకి ఇది పట్టుకొని వచ్చా. సో దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఇకపోతే ముక్కుపోగు వరకు నీళ్ళు వస్తాయని చెప్పారు, ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మ వరకు వస్తాయని చెప్పారు. వస్తే మొత్తం కాదు, ఇప్పుడు రాకముందే ఆగమైపోతున్నాడు చంద్రబాబు నాయుడు, రైట్ రంగా. మరి రేపు వస్తే ఇప్పుడున్న ఇండ్లు ఏమైపోతాయి? వస్తే చంద్రబాబు అందరూ ఆగమైపోతారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది కదా మన ఆయన నదిలో. నేనేమంటున్నానంటే ఇప్పుడు నాకు ఈ ఇళ్ళని మునిగిపోతే వాడు కట్టుకుంటాడు, అది వేరే సంగతి. కానీ ప్రజల సొమ్ముతో కట్టేటువంటి సెక్రటరీ రేపు పొద్దుగాల అమరావతి కనుక మునిగిపోతే దానిలో ఉన్న ఒరిజినల్ డాటా ఫైల్స్ అని ఏమైపోవాలి? అంటే ఆ డబ్బులని ఏమైపోతాయి అంటే ప్రజల సొమ్ము కొండల పైన కట్టాలి అక్కడ సెక్రటరీ. నేను చెప్తున్నా కాలజ్ఞానం. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మామగారు ఎన్టీఆర్ గారు సినిమా తీశారు, దాంట్లో చెప్పారు ముక్కుపోగు వరకు నీళ్ళు వస్తాయన్నారు. ముక్కుపోగు అంటే ఎంత? 2 తాడి చెట్ల హైట్ నీళ్లు, తాడి చెట్ల పైకి తాబేలు ఎక్కుతుంది అన్నాడు, వస్తాయి. మరి అది ఎవరికి వచ్చినా, ఎవరికి అర్థం కాకపోయినా అర్థమైనా రావడం గ్యారెంటీ. మూసీ నది కాలువ వస్తే పుప్పగిపోతుంది అన్నాడు, నిజామా టైంలో వచ్చింది. ఇప్పుడు మళ్ళా మూసీ నది కాలువ పరిస్థితి కూడా మన వచ్చింది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి మనం హ్యాట్సాప్ చెప్పాలి. హైడ్రా పేరు మీద మూసీ నదిలో నీళ్ళని తొలగించాడు మాక్సిమం, లేకపోతే వాళ్ళందరూ చనిపోయేవాళ్ళు. మొన్న ఈ మూసీ నదిలో ఒక రకంగా బెటరే, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చాడు, చాలా సంతోషం, ఆయనకు చప్పట్లు కొట్టాలి మనం. అంటే ఎవడైనా స్వార్థపరుడో నిస్వార్థపరుడో దొంగ వల్ల కూడా కొన్ని మంచి జరుగుతాయి. ఇప్పుడు బ్రిటిష్ వాడు రైల్వే పట్టాలు వేసుకున్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి ధనాన్ని తొలగొట్టడానికి. ఓ పడవల మీద వాస్కోడి గామా డబ్బులను దోసుకొని పోయాడు, కానీ పడవలు మిగిలిపోయాయి. కానీ రైల్వే పట్టాల పేరు బ్రిటిష్ వాడు వేసిన రైలు పట్టాలు మిగిలిపోయాయి. వాటి మీద మనం ఇప్పుడు పెద్ద పెద్ద రైళ్లు మనం తయారు చేసుకుంటున్నాం.
వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లను మనం తయారు చేసుకోగలుగుతున్నాం, రైటా కదా. సో కొంత స్వార్థపరుల వల్ల కూడా కొన్ని మంచి జరుగుతాయి, సో వాటిని మనం వాడుకోవాలి. కానీ అలాంటిది ఇంకొక వ్యవస్థ ఉంది. బ్రిటిష్ వాడి రైలు పట్టాలు అయితే వదిలేస్తే దాని మీద రైలు వాడుకుంటున్నామో అక్కడ నుంచి ఇంకొక వ్యవస్థను వదిలిపెట్టారు, దాని పేరు పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు మన వినాయక చవితిలో అమ్మవారి దగ్గర మన ఏ కార్యక్రమం జరిగినా ఇప్పుడు పర్మిషన్స్ వాళ్ళే మనకు అడగబడతారు. మీరు ఎక్కడున్నా మా దగ్గర పర్మిషన్ తీసుకోండి అంట. అరే రంజాన్ అయినప్పుడు అలీమా కేంద్రాలు పెడితే ఎవరికి పర్మిషన్ లేదు, వాడు ఫుల్ లైటింగ్ పెట్టి నడిపిస్తుంటే అడిగేటువంటి ఏ పోలీస్ వ్యవస్థలు ఏ శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కదా స్వామి. నేనేమంటున్నా వ్యంగ్యం కాదు నేను మాట్లాడేది. మీరు అలీమా పేరు మీద హింస జరుగుతుంటేనే దాని మీదనే మీకు పర్మిషన్స్ లేవు రైట్ అని అడిగి రోడ్డు మీద పెడతారు. ఇది మీ ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించుకోవడానికి పెట్టుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా గణపతి అక్కడ స్టేజీ వేసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఏ పోలీస్ స్టేషన్ వ్యవధిలో ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్ లో అక్కడ కానిస్టేబుల్ వెళ్ళి అక్కడ ఎవరున్నారు ఏంటి అని వీరే వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని తీసుకొని వస్తే సరిపోతుంది. కానీ ముందే పర్మిషన్ బ్రిటిష్ రూల్స్ ఇంకా రుద్దుతున్నారు. అది మన దురదృష్టం అంటున్నాను నేను. మీకు అర్థమవుతుందని చెప్పి ఆనాడు రాజు కాలంలో రక్షక భట వ్యవస్థ ఉండే, ఆ సైనిక వ్యవస్థ ఉండే, అదే సైనిక వ్యవస్థ ఇప్పుడు ఈ రక్షక భట లేవని మనం అనుకుంటాం. లాండ్ ఆర్డర్ కాపాడాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. 85% ఉన్న వాడి దగ్గర నువ్వు పర్మిషన్ అడుగుతున్నావు, అది తప్పు. ఎవడైతే ఈ దేశానికి ప్రమాదమో ఉగ్రవాద వ్యవస్థను పెంచి పోషిస్తున్నారో, ఎవడైతే మేమే చింపుతామని ఆవులను చంపుతున్నాడో, ఎవడైతే మేము ఇట్లానే చేస్తామని లవ్ జిహాద్ చేస్తున్నాడో, ఇట్లానే ఎన్నిసార్లు కొట్టినా కోసినా జైల్లో పెట్టినా మళ్ళీ అదే దొంగతనాలు చేస్తున్నాడో వాళ్ళని వదిలిపెట్టి సామాన్య జీవితాన్ని గడుపుతూ సామాన్యంగా బతికేటువంటి కేవలము సనాతన ధర్మవాదులకు మాత్రమే ఈ పర్మిషన్స్ ఎందుకు అని సనాతన హిందూ ధర్మవాదులు అడుగుతున్నారు. అడుగుమన్నారు, నాతో చెప్పమన్నారు. నేను అదే చెప్తున్నాను. నేనేమంటున్నా, దీన్ని రక్షక భటులు ఆలోచన చేయాలి, డీజీపీ గారు ఆలోచన చేయాలి, ఆ సిఐలు ఎస్ఐలు చాలా మంది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో 95%లో 95% హిందూ పోలీసులే ఉంటారండి. ఒక 5% ఇతర మతస్థులు ఇతర ప్రాంతస్తులు ఎవరో ఉంటారు. ఈ 95%కు ఎవరు కూడా మొన్న రీసెంట్లీ శ్రీశైలంలో ఒక బస్సు వెళ్తుంటే బస్సులో శ్రీశైలం కొండపైకి వెళ్ళాలంటే టోపీని తీసి కింద పెట్టి నువ్వు హిందూలాగా లోపలికి వెళ్ళాలి అని అక్కడ సెక్యూరిటీ అడిగాడు పోలీసు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, చూడండి మా డిపో మేనేజర్ నాకు ఈ డ్యూటీ వేయకపోతే నేను ఈ శ్రీశైలంకి రాను కదా, 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా అంటే నీకు అర్థమైందా? డ్యూటీలో కూడా టోపీ పెట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు మరి అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా అయ్యప్ప మాలేస్తే పోలీసు డ్రెస్సులోనే ఉండాలి, ఒక కండవ మాత్రం వేసుకోవాలి, బొట్టు కూడా పెట్టుకోవద్దు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఎవరి కోసం బతుకుతున్నట్టు హిందువులలో ఉన్నటువంటి పోలీసులు ఆ డిపార్ట్మెంట్ లో. అదే ఒక ముస్లిం రంజాన్ టైంలో మరి ఆ పోలీసు టోపీ పెట్టుకొని పోతే వారికి ఏం కదా? ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి సందేహాలు. దీన్ని డీజీపీ గారు లాంటి వారు అందరూ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రీసెంట్లీగా ఇంకొక మాట, ఆవు వేడికొండల వెంకటేశ్వర స్వామికి వారి యొక్క ఆగమం ప్రకారము అక్కడ వెంకటేశ్వర స్వామికి దేంతో కైంకర్యం జరగాలో ఒక లిస్ట్ ఉంది. పునుగు పిల్లి యొక్క దాంతో సువాసన రావాలి, అక్కడ పండినటువంటి పూలే అక్కడ చెందాలి అని ఆవు నెయ్యితోని మాత్రం, అంటే జెర్సీ కాదు, ఊపరంతో ఉన్నట్టు గంగడోలతో ఉన్నటువంటి ఆవుతో ఉన్నటువంటి నెయ్యిని మాత్రమే ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ శ్రీనివాసుడి లడ్డూను తయారు చేయాలి అని ఒక ఆగమంలో ఉందండి. ఇది ఎక్కడ పంది నెయ్యితోని జెర్సీ నెయ్యితోని గొర్రె నెయ్యితోని కొండ గొర్రెల నెయ్యితోని తయారు చేయమని లేదండి అని గో ఉద్యమం చేసేటువంటి శివకుమార్ లాంటి వారు చాలా మంది సుప్రీంకోర్టులో దావా వేస్తే సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమిచ్చారు తెలుసా? ఏమండి మీ దేవుడు ఒరిజినల్ అంటే స్వదేశీ ఆవుతోనే నెయ్యితోనే చేయమని మీకు ఏమైనా కళ్ళలో కనిపించి చెప్పారా? ఈ జెర్సీతో చేయకూడదని చెప్పారా అని ఉల్టా ప్రశ్న వేశాడే తప్ప, అరే వాళ్ళ ధర్మాన్ని మనం రక్షించాలి, వాళ్ళు చెప్పేది కరెక్టే కదా, మీరు జెర్సీ ఆవులది వదిలిపెట్టి స్వదేశీ ఆవులతో పెంచండి అని ఒక మాట చెప్పలే. నేను ఇలాంటి వ్యవస్థల్లో ఉండేటువంటి పెద్ద మనుషుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ మతాలలో వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం 4 మందిని పెళ్లి చేసుకోవచ్చు, 40 మందిని కావచ్చు, తలాక్ చేయొచ్చు అనేటువంటి జీవోలు తెచ్చుకున్నప్పుడు మన సనాతన హిందూ ధర్మం మన ఆగమం ప్రకారం చేసుకోవడానికి మరి ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంటుంది? ఒక మాట. రెండో విషయం, ఒక అమ్మాయి ఈ మధ్య ఒక భర్త ఇంకో అమ్మాయితోని భార్య ఉండంగానే వెళితే ఆ భార్య
ఆ భర్త భార్యతో వెళ్తే అక్కడ భార్యను ఏం అనడానికి వీల్లేదు. ఇంకో ఆమెతో వెళ్తే కూడా ఈ భార్య ఆమెను అనడానికి వీల్లేదంట. అంటే భర్తను అనాలి. అటువంటి జీవోలు మన న్యాయ వ్యవస్థలో, భారతీయ న్యాయ వ్యవస్థలో తీసుకొచ్చారు. ఈ పనికి మాలినటువంటి జీవోలు, పనికి మాలినటువంటి 3 ఆచార వ్యవహారాలను పాటించేటువంటి ఈ ప్రభుత్వాలు కావచ్చు, అది జడ్జీలు కావచ్చు, లాయర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, పురోహితులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఇంకా జంగములు కావచ్చు, టీవీ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్స్ కావచ్చు. మనం ఏదైనా హైలైట్ చేస్తాం. టీవీ ఛానల్ చెడు కానీ మంచిగా హైలైట్ చేస్తాం. ఎందుకో తెలుసా? దాని పరమార్థం బయటికి రావడానికి చేయాలి. ఈరోజు మార్వాడి గోబ్యాక్ అనేటువంటిది పనికి మాలిన విషయమే అది. కానీ ఛానల్స్కి రేటింగ్ కావాలి అంటే ఆ విషయం మీద చాలా మంది మాట్లాడుతుంటారు. సో అందరికి అదే ఇప్పుడు అభియోగం. మార్వాడీలు కానీ ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో కానీ మొత్తం ఛానల్ ఇష్యూ కాదు, దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయడం మరి ప్రధాన లక్ష్యం అండి. ఒకప్పుడు మనిషిని కుక్క కరిస్తే వార్త కాదండి, కుక్క మనిషిని కరిస్తే వార్త. కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఒకటో DD1, DD2 ఉండేది. ఇప్పుడు DD 100 దాడిపోయినాయి. ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో కూడా తెలియదు. నేనేమంటున్నానంటే సత్యాన్ని చెప్పాలి. రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో త్వరలో ఒకటే వస్తుంది, NRC. ఒకటే చట్టం, ఒకటే దేశం, ఒకటే ధర్మం అనే సిద్ధాంతం త్వరలో నరేంద్ర మోడీ గారి పీరియడ్ లో వస్తుంది. ఈ దేశంలో బతకాలి అంటే ఎవడైనా భారత్ మాతకి జై అనాల్సిందే. ఈ దేశంలో 85-90% ఉన్న హిందువుల యొక్క మనోగతాలను, వారి యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిందే, లేదా ఈ దేశం నుంచి వాడు పారిపోవాల్సిందే అనేటువంటి జీవోలు త్వరలో వస్తాయి. రెండోది, హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజంగా యువతకు చెప్తున్నా, మొట్టమొదటిగా ఇప్పుడు దేవుళ్ళని పెట్టి, గణపతిని పెట్టి కార్యక్రమాలు చేయాలనుకునేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పిల్లలు వస్తారు. వారికి అంటే ఒక ఇజం వస్తుంది. అంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి చందా వసూలు చేయాలనే జ్ఞానం వస్తుంది. 10 మందిని దగ్గర తీయాలనే జ్ఞానం వస్తుంది. తర్వాత కష్టాలు పడాలనే జ్ఞానం వస్తుంది. తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ వాడికి అనుభవపూర్వకంగా 10th క్లాస్ లోపే వచ్చేస్తాయి. సో వాడు అలాంటి వాడే నాయకుడు, వినాయకుడు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా గణపతి పెడుతున్నామంటే ధనవంతులైన వాళ్ళు ఇదివరకు కోట్లు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి తగ్గించి ఈ సామాన్యమైనటువంటి పిల్లలు మీ దగ్గరికి వచ్చినప్పుడు యూత్ వారికి ఎక్కువగా విరాళాలు ఇచ్చి, వీరైతే మీరు వాళ్ళ వేదికల దగ్గరికి వెళ్ళి ఫోటోలకి ఇచ్చి ఫోజులు ఇచ్చి వాళ్ళకి కొన్ని నీతి నియమాలు చెప్పండి అని నేను ఈ విధంగా పెద్ద మనుషులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, పురోహితులకు, గురువులకు కానీ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు వచ్చి చందాలు అడిగితే ఇవ్వలేదు అనుకోండి, మన దాన్ని ఎవడు చందా ఇవ్వడం, వాడు ఏం చేస్తాడు, వాడు కూడా మతం మారే పరిస్థితి వస్తుంది. సో అందుకనే వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇంకోటి, ఈ రోజు పార్టీకో పంచాంగం వచ్చినట్టే పార్టీకో వినాయకుడు తయారయ్యాడు. పార్టీకి 10 పార్టీలు ఉంటే 10 వినాయకులు తయారయ్యాయి 10 గదిలలో. ఒక్కరికి కూడా సంబంధం ఉండదు, ట్రాఫిక్ అంతా జామ్ అయింది. నేనేమంటున్నా, గ్రామాన ఒక పెద్ద వినాయకుడిని పెట్టి ఆ గ్రామం అంతా 9 రోజులలో ఆ 90 మంది వెళ్ళి ఆ పూజల్లో పాల్గొనే ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతుందో అది నిజమైన స్వతంత్రం, నిజమైన సనాతన ధర్మం విలసిల్లుతుందని అనుకుంటున్నా. ఇంకొకటి, ఆవు మీద యుద్ధమాలు జరుగుతున్నాయి కదా. శివకుమార్ గారు కానీ, హైదరాబాద్ లో భాగ్యనగర్ గోశాల కానీ, జియాగూడ గోశాల కానీ, ఇక్కడ మనకు లంగరౌజ్ దగ్గర ఉన్నటువంటి ఒక గోశాల, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక గోశాల ఉంది, అక్కడ కానీ, శంషాబాద్ గోశాల కానీ, ఇక చాలా గోశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న లేగ దూడలు కలిగినటువంటి ఆవును, సామరస్యంగా ఉన్న ఆవులను గణపతి మండపం దగ్గర ఈ 9 రోజులను దాన్ని వారికి అందజేయాలి. వీరు వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ రోజుకి 2 మోపుల గడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టి మొదటి పూజ ఆవుకు చేయించే పరిస్థితి తీసుకొచ్చి ఆ పురోహితుడు, ఆ మండపాన్ని పెట్టినటువంటి ఆ వ్యవస్థాపకులు అందరూ కూడా ఫస్ట్ గోపూజ, గోమూత్రంని చల్లుకోవడము, గోపేడను అలకడము చేసి ముగ్గులేసి తర్వాతనే గణపతి పూజ చేస్తే గణపతి వేస్తాడని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే, కానీ మాకు ఇప్పుడు ఫైనల్ నేను అడుగుతానండి, ఇప్పుడు ఈ చేతబడి అనేది, తర్వాత బాణామతి అనేది, ఇవి ఏంటి? ఇవి నిజంగానే ఎదుటి వాళ్ళ మీద ప్రయోగిస్తే వాళ్ళ వశం అవడమో, లేకపోతే సంథింగ్ వాళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నించవు, ఇవన్నీ నమ్మొచ్చు అంటారా అసలు నిజంగానే? లేకపోతే ప్రజల యొక్క బలహీనతను వీళ్ళు క్యాష్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారా ఏంటి? నిజంగా ఈ చాలా మందిలో ఉన్నటువంటి సందేహాలు, దీని గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? దీనికి సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట చెప్పారు, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రంబున మహిమ లేదు, గుణము కుదిరేనేని గణయోగి తానోను, కాళికాంబకం స కాళికాంబ. స్నానములో ఏమీ లేదు, పానము అంటే తాగడం తినడంలో ఏమీ లేదు, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రం కూడా, మంత్రము తంత్రంలో భయమేం లేదు,
గుణము కుదిరినేని ఘనయోగి తాను. నాకు ఎవడు ఏం చేసినా ఏం కాదనుకునేవాడికి ఏం కాదు. అరే అటువంటి మంత్రకాళ్ళు తంత్రకాళ్ళు చేతబడి బాణామతి చిల్లంగి ఇలా చేస్తాము చేస్తున్నారు చేస్తారు మా దగ్గర అది ఉన్నది ఇది ఉంది అనేవాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి చేయాలి. ఎందుకంటే అరే మీ మంత్రాల కింద పోతుందో చూడ, ఇప్పుడు ఆయన ప్రజల మనిషి ఆయన దిగ్గొట్టాలి. ఇంతమంది మంత్రకాళ్ళు మన తెలంగాణ ఆంధ్ర భారతదేశ వ్యాప్తంగా మంచి మంచి గడ్డాలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూర్చుని మీటింగ్ పెట్టండి హిందూ ధర్మవాదులతో పాటు. పూర్తి రేవంత్ రెడ్డి గారిని దింపేయండి. లేదు ఇంకా మీకు బలం జరిపాలి, ఇంకా బాగా బలవంతుడు కావాలంటే నరేంద్ర మోడీ గారిని దింపేయండి. ఇంకా బలం కావాలంటే యోగి గారిని దింపేయండి. ఆ విశ్వంత్ విశ్వశర్మ దింపేయండి. అర్థమైంది నేను చెప్పింది? ఇంకా మీకు బాగా మంత్రాలు వస్తాయి కదా, అసదుద్దీన్ ఓవైసీని దింపేయండి. ఆయన ప్రతిసారి ఎంపీ అవుతున్నాడు, ఆయన దింపేయండి. వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన కూడా ప్రతిసారి ఎమ్మెల్యే అవుతున్నాడు, ఆయన మీ మంత్రాలతో దింపేయండి. లేదు ఇంకొక 7 మంది 6 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, వారిని కూడా మీరు అందరూ వీళ్ళంతా హిందూ ధర్మమే కదా, ఈ మంత్రాలు వచ్చేటోళ్ళు ఈ శిల్లంగి బాణం చేసేటోళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉంటే నేను వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే లేదని చెప్పాడు. ఏమన్నాడు? మంత్రము తంత్రం ఏదైనా ఉంటే అది మానవుడే మాధవుడు, అహం బ్రహ్మస్మి. నువ్వు దేవుడు అనుకుంటే దేవుడు, ఇది దేవుడు కదంటే దయ్యం. నువ్వు అడవిలో వెళ్తున్నప్పుడు చిన్న చిటుకుమన్నా కూడా నీకు భయం ఉందనుకో, భయపడతావు. అసలు ఏమీ లేదని వెళ్తే వాడుకో బేతాళం లాగా శవాన్ని మీద వేసుకొని వెళ్తావు. ఇదే మానవుడే మాధవుడు అనేటువంటి రక్ష. సో అందుకనే అది ఉన్నదన్న వాళ్ళకి ఉన్నది, లేదన్న వాడికి లేదు. నేనేమంటున్నా, మనకు అటువంటి సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఎవిల్ డెడ్ సినిమా లాంటివి చాలా సినిమాలు వచ్చాయి. నేను ఏమంటున్నా, ఎన్ని డేట్లు వచ్చినా కూడా డెడింగ్స్ ఆగిపోయినాయా, చావడాలు చంపడాలు ఆగాయా? సరే ఇన్ని ఇప్పుడు ఒక అమ్మాయిని 12 ఏళ్ళ అమ్మాయిని సింగిల్ గా ఉంటుంది ఆమె చంపేశారట. నేనేమన్నా చిన్నపిల్లలే కదా, దయ్యమై పట్టి అందరు చంపాలి కదా. అంతే ధర్మస్థల్లో మన 100,000 శవాలు ఏంటి స్వామి, అది ఎంత ఏం చేశారు చేసి ఏం చేశారు అంటే దారుణం. అసలు నేనేమంటున్నానంటే హిందూ మతం మీద జరుగుతున్నటువంటి కుట్ర కాదు. ఏమంటున్నా, కొంతమంది కావాలని కొన్ని చేస్తున్నారు. అంతెందుకండి, మన ధర్మంలో చనిపోయినటువంటి వ్యక్తికి ఆత్మ నాశనం లేనిది, దీనిని అగ్ని ద్వయింపజాలదు, వాయువు ఆర్పు వేయను సమర్థతం కాదని మనకు భగవద్గీతలో చెప్పారు. ఆత్మ శరీరాన్ని వదిలిన వెంటనే అది ఇంకొక శరీరంలో ధరిస్తుందని మన భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పారు, మన వేదం చెప్పింది, మన పురాణాల శాస్త్రాలన్నీ అవే చెప్పింది. కానీ జడ్జిమెంట్ డే ఒకటి ఉంటుందని చెప్పేసి చనిపోయిన తర్వాత కట్టెడబ్బ తయారు చేసి దానిలో పెట్టి మొలలు కొట్టి ఆ గాలి అంటే చనిపోయిన తర్వాత కూడా నువ్వు బయటికి రాకరా నా కొడక అని వాటిని మొలలు కొట్టి మరి భూమిలో పెడితే అది చీకి చిందరపోయి అవి ఎటుపోకుండా అయ్యే పరిస్థితి ఆ శవాలకు వచ్చింది. మళ్ళీ వాడెవడో జడ్జిమెంట్ డే రోజు బయటకు వచ్చి వీళ్ళందరినీ రక్షిస్తాడు అని కోరికలతో వీళ్ళందరూ వారికి పూజలు చేస్తున్నారు. మాట్లాడితే మా మతాచారాలు మన మతంలో కూడా చెప్తా, దీనిలో ఉన్న దరిద్రం కూడా చెప్తా. అదొకటే, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు కడిగి గొర్రెలను మట్టిని కూడా నీట్ గా తీసి బాగా వాడికి మంచిగా ఊపిరి పూసి మంచిగా చేసి మల్లెపూలు చల్లి అళ్ళా పేరు మీద వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు కూడా బొందబెట్టి సమాధి కడతారు. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు జడ్జిమెంట్ రోజు వాళ్ళందరూ వాళ్ళు పైకి లేచి వస్తారు, దేవదూతలు వాళ్ళందరినీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. హిందూ ధర్మంలో కూడా వేదం ఏం చెప్తుందంటే భస్మాంతకం శరీరం అంటే శరీరం నశించిన వెంటనే దాన్ని ఖననం చేయాలి అని చెప్పింది వేదం. వేదం ఎప్పుడు వచ్చింది? త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కాదు, సత్యయుగంలో వచ్చింది. సత్యయుగం నుండి ఇప్పటి వరకు ఖననం చేయడమే మన వాళ్ళ లక్ష్యం. కొన్ని కాశీలో బొందలు ఎవరు పెట్టారు? కాల్చడం, తీసి నదిలో పడేయడం. వీలైతే నదిలో పడడం ఎందుకు? నదిలో చేపలు చేయాలి అన్నిటికీ కూడా అది మహాసముద్రంలో కలుస్తుంది. సో అంటే పంచభూతాలలో కలిపే కార్యక్రమంలో హిందూ ధర్మం ఉన్నది. పంచభూతాలను కలుషితం చేసే కార్యక్రమంలో భాగంగా ఇతర మతాలు ఉన్నాయి. సో ఆ మతాలు మార్చుకోవాలి. రెండోది, మన దాంట్లో కూడా కొంతమంది జంగమవాదులు, కొంతమంది వాళ్ళు మనిషి చనిపోయిన తర్వాత ఇట్లా కూర్చుని తీసుకెళ్తారు వాళ్ళ సాంప్రదాయంలో. మరి వాళ్ళ సాంప్రదాయంలో అలా వచ్చిందేమో, మరి బసవేశ్వరుడు చెప్పారు, ఎవరు లింగాన్ని ఇట్లా పెట్టి వాళ్ళు తీసుకెళ్తారు. నేను ఏమంటున్నానంటే మన సాంప్రదాయం వేదం చెప్పింది వినాలి. హిందూ ధర్మంలో ఎవరైనా వేదం చెప్పింది వినాలి. నీ ఇష్టానుసారం కాకపోతే సేమ్ నువ్వు కూడా కొండ మతాలలో వాళ్ళకి పరిస్థితి వస్తుంది. సో కొన్ని గ్రామాలలో అంటి పెడతారు, కొంత గ్రామంలో పూడుస్తారు, కొంతమంది కూర్చుని పెడతారు. హిందూ ధర్మంలో 3 ఆచారాలు ఉన్నాయి. అర్థమవుతుందని చెప్పింది. కన్నతల్లి లాంటి ఈ ధర్మంలో ఇన్ని ఉన్నాయి. సో అందువల్ల ఇవన్నీ అలకెళ్ళిపోయి ఇప్పుడు పూడ్చింది వాడు, మన దగ్గర కూడా పూడుస్తున్నారు, కూర్చుని పెడుతున్నారు, వాడు డబ్బల్లో పడుకోబెడుతున్నారు. నేనేమంటున్నానంటే అందుకని మనము వాళ్ళకి ఆదర్శంగా ఉండాలంటే ఈ భూమి మీద ఇప్పటికీ
7 కోట్ల చిల్లర, అంటే 700 కోట్ల చిల్లర జనాభా పెరిగిపోయింది, 800 కోట్లకు దగ్గరకు వచ్చింది. 700 కోట్ల టైం ఎప్పుడైతే వస్తుందో వినాశకాలం స్టార్ట్ అవుతుందని చెప్పారు. 700 కోట్ల భూమండలములోన ఏకాంతులు అరుదు అయ్యేనుమా అన్నాడు. నెల్లూరు సీమ అంతా నిర్మాలమయ్యేను, దుగ్గిళ్ళ గగ్గాని కమ్మేనుమా అన్నాడు. నెల్లూరు సీమ అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వరదలతో ఇవన్నీ మునిగిపోతాయి, నిర్మాలమయ్యాను. శ్రీహరికోట నెల్లూరులో ఉంది. అక్కడ మనకు ఇస్రో నడుస్తుంది, మనము ప్రయోగాలు చేస్తున్నాం. సో అది ఆ ఒడ్డు పైన ఉంది కూడా కొట్టుకుపోతుంది అన్నాడు. చెన్నూరు గ్రామం అంతా కూడా పెన్నా నది ఒడ్డున ఉండి అది కొట్టుకుపోతుంది అని చెప్పి. గుంటూరు జిల్లా వినండి, గుంటూరు జిల్లా చెన్నూరు అంటే 2 అద్దారులు ఉన్నాయండి. ఒకటి చెన్నై అని ఉంటది, ఉంది పెన్నా నది. ఇలా పెన్నా నది ఎక్కడ ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. పెన్నా నది అంటే తమిళనాడు, ఇదా అలా మన ఆలోచన తీసుకోవాలి. చెన్నూరు అట్లా వస్తుందని చెప్పారు. రేపల్లె దగ్గర ఈత చెట్టు ఒకటి పూజలు అందుకుంటుందని చెప్పాడు. అక్కడ కరీంనగర్ దగ్గర మనకు చొప్పదండి కొంచెం దారిలో రేపల్లి అనే ఒక గ్రామంలో ఒక ఈత చెట్టు విరిగింది, 7 పాయలు వచ్చింది. అక్కడ వీరబ్రహ్మేశ్వర దేవాలయం కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ ప్రధానోపాధ్యాయులు చనిపోయారు కానీ ఆ దేవాలయం ఉంది. సో ఇంకో రేపల్లి ఉంది, రేపల్లె ట్రైనే ఉంది ఇక్కడ నుంచి గుంటూరు జిల్లా రేపల్లి నర్సపల్లి ఒక ట్రైన్ ఉంది కదా, రేపల్లి కూడా ఉంది. మరి అక్కడేమి ఈత చెట్టు విరిగినట్టు మన సాక్ష్యం లేదు. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలోనే జరిగింది. సో ప్రతి అంశాలు మాక్సిమం అంటే ఈ కాలజ్ఞానం ప్రకారం తెలంగాణ ఆంధ్ర అంటూ ఏముండదండి. ప్రతి భారతదేశంలో ఎక్కడైనా జరగవచ్చు అని వారు చెప్పారు. కాశీలో ఉత్పాతాలు పుడతాయని చెప్పారు. గంగ మొత్తం ముంచి వేస్తుందని చెప్పారు, కాశీని ముంచి వేస్తుందని చెప్పారు. తర్వాత ఉత్తర దేశం లోపల మొన్న ఒక ఉత్పాతాలు వచ్చేసి అందరు కొట్టుకుపోయారు, గతంలో కూడా వచ్చింది. సో ఇవన్నీ జరుగుతాయని వారు కాలజ్ఞానం ప్రకారం చెప్పడం జరిగింది. ఊరూర వినాయకులు నాట్యం ఆడుతారని చెప్పారు. ఈ రోజు ఊరూరులో వినాయకుని పెట్టి మనం డీజేలు పెట్టి ఎగురుతున్నాం, అదే వినాయకుడు. తర్వాత కాళీ అనేటువంటి దాన్ని కేరళకు పంపుతారని చెప్పారు. కాళీ అంటే ఇప్పుడు మన మిజైల్ లో కాళీ ఒకటి వచ్చింది ఈ మధ్య, మిజైల్ చేర్చారు కాళీ, అది చూసిందంటే వేసేయడమే అంటే ఆ పరిస్థితి వచ్చింది, అదే పంపిస్తారని చెప్పారు. ఇట్లా ఫ్యూచర్ లో మన వాళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పారు. ఆచరించే పరిస్థితి కూడా వస్తుందని చెప్పారు. ఆచరించకపోతే కూడా ప్రమాదం వీరికే అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే 127 దేశాల్లో 57 దేశాలతో పోటీ ఉంటదండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క దేశం లేనితో పోటీ ఎవడు ఉండడు. ఈ చిల్లర మల్లర కొట్లాట జరుగుతాయి. మార్వాడి యుద్ధం, గుజరాత్ యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, తర్వాత ఇదేంటి రోహింగ్యాల యుద్ధం, తర్వాత కుల కొట్లాటలు, ప్రాంత కొట్లాటలు, మత కొట్లాటలు, ఇలాంటి పాండిత్య కొట్లాటలు ఇవన్నీ మన దేశంలో ఉండొచ్చు, మన రాష్ట్రాల్లో ఉండొచ్చు. కానీ మతాల మధ్య యుద్ధంతోనే చనిపోయేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ మరణ హోమాలని ఈ యొక్క సునామీల వల్ల ఎక్కువ చాలా మంది చనిపోతారు. ఆహార శుద్ధి ఉండదు. అందరు కూడా రేగడి మట్టిలో పెరుగు కలుపుకొని తినే పరిస్థితి, అసలు పెరిగే లేదు, పెరుగు కలుపుకొని తినే పరిస్థితి వచ్చింది అన్నారు. ఈరోజు మైదా పిండి అనేది కూడా మొత్తం సాగుకు దగ్గరయ్యే పరిస్థితి వచ్చింది. అందరూ కూడా చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయారు. ఒరిజినల్ ఆవును రక్షించుకోవాలి, ఆడపిల్లల సంస్కృతిని రక్షించుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా పిల్లలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. కేవలం గుడికి రమ్మన్నప్పుడు తల్లిదండ్రులు తండ్రి వస్తున్నాడు, పిల్ల కొడుకు కానీ ఎవడు కూడా ఇంటికి రావడం లేదు, వాడు సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడు, వాడికి ఎప్పుడు ఈ ధర్మం అర్థం కాదు. అదే చర్చికి వెళ్ళేవాడు వాళ్ళ కొడుకును పిల్లను చిన్నోడిని కూడా డ్రెస్ వేసుకొని తీసుకుపోతున్నాడు ఆదివారం, వాడికి అర్థం కాకపోయినా బైబిల్ పట్టుకొని. సో వాడికి అంతో ఎంతో ఆ బైబిల్ గురించి అర్థమవుతుంది. మనకి అష్టాదశ పురాణాలు, పంచవేదాలు, ఇంకా పనికి మన శాస్త్రాలు, పురాణాలు ఎవడెవడు అన్ని రాసినవి మన దగ్గర ఉన్నాయి. మనం అందరినీ ఒప్పుకుంటాం కానీ మనది ఎవడు ఒప్పుకునే పరిస్థితి లేదు. కారణం ఏమిటంటే ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పే పరిస్థితి పండితులకు రావాలి. మీ స్వార్థాన్ని వదిలిపెట్టి తీసుకోండి, మీరు పూరేతం చేస్తే మీ ఫీజులు తీసుకోండి, అన్ని తీసుకోండి, కానీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. అర్థం కాని మంత్రాలు తక్కువ చేసి అర్థమయ్యే భాష విధానాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే చాలా మందికి ఈ విషయం పట్ల అవగాహన కలుగుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు పిల్లలు చాలా మందికి ఏది ఎందుకు వాడుతున్నామో తెలియదండి, నిజంగా చెప్తున్నా. రాఖీ పౌర్ణమి ఎందుకు వచ్చింది అని అడిగితే ఎవరు చెప్పే పరిస్థితి లేదు. అసలు 26 జనవరి ఏంటిది, 15 ఆగస్టు అంటే చెప్పే పరిస్థితి లేదు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి కదండి, 7 శ్లోకాలు చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదండి. 21 శ్లోకాలు రామాయణంలో ఉంటాయి, కనీసం ఒక శ్లోకం చెప్పే పరిస్థితి రామాయణంలో ఎవరికి లేదు. వేదంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క వేదం చదవడానికి 6 సంవత్సరాలు పడతాయండి. ఋగ్, యజు, సామ, అథర్వణ, ప్రధాన ప్రణవ వేదాలన్నీ కూడా 30 సంవత్సరాలు చదువుకోవడానికి పోతే వాడు 30 సంవత్సరాల తర్వాత ఏం చదువు, 30 సంవత్సరాల దాకా బీటెక్ అయిపోతుంది. ఆ 30 సంవత్సరాలు అప్పుడు వేదం అయిపోయేది. ఆ మొత్తం ఇవన్నీ వదిలేసి సో మదరాసులు రావడం వల్ల వాళ్ళకు కూడా ఈ దేశం గురించి ఏం తెలియదు. కేవలం వాళ్ళ యొక్క మత పారదర్శకత పెంచుకోవడమే వాళ్ళ మదరాసులు చెప్పేటువంటి విద్యని మనం చాలా టీవీలలో చూస్తున్నాం. వాళ్ళు సైంటిస్ట్ ఎవరో తెలియదు, ప్రధానమంత్రి ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. కేవలం వాళ్ళ అల్లా దేవుడు అనేటువంటి విషయం తప్ప వాళ్ళకి వేరే అవగాహన. మన వేద పాఠశాలలో మంత్రాలు చెప్తాం, దేశభక్తిని కూడా చెప్పాలి. మన గురువులు, మన యొక్క వీర సావర్కర్ లాంటి వీర స్వతంత్ర సమరల గురించి కూడా మన వేద పాఠశాలలో చెప్పే రోజులు రావాలి. అది టీటీడీ తీసుకోవాలి, యాదగిరిగుట్ట తీసుకోవాలి, శ్రీశైలం తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి. కానీ కులం తరపున పెట్టేటువంటి వేద పాఠశాలల వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయండి. ఇప్పుడు శ్రీశైలంలో తీసుకున్నాం అనుకోండి, అక్కడ జంగబోలే చదువుకోవాలి, టీటీలో అక్కడ బ్రాహ్మణులే చదువుకోవాలి. అట్లా కాకుండా
అన్ని రకాలుగా చదువుకునేటువంటి స్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు. కానీ వాళ్ళకి దారి కొంతమంది దొరకక మాకు అవకాశం లేదు అనుకుంటున్నారు. ఎవరైనా వెళ్ళి వేదం చదువుకునే అవకాశాలు ఈ రోజు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు మన తెలంగాణ వాదని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే తెలంగాణ అంటే తెల అంటే తెలుగు, ఆన అంటే తల్లి. తెలంగాణ అంటే తెలుగు తల్లి. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ప్రపంచ భాషలలో తెలుగు అనేది గొప్ప భాష అని. ఈ భాష హిందీలో కలవదు, తమిళ్లో కలవదు, కన్నడంలో కలవదు, ఎందులో సంవత్సరం. కానీ ఈ భాష గొప్పతనం ఏంటంటే ఈ భాషలో అన్ని కలుస్తాయి. ఈ భాషలో అన్ని కలిసి మాట్లాడుతాం సినిమాలో డైలాగ్స్ అని. ఇదల్లా కలవదు కాబట్టి ఈ భాషను గౌరవిస్తారు. ఈరోజు ప్రపంచానికి, భారతదేశానికి దక్కన్ పీఠభూమి అనేటువంటిది అది చిక్కబల్లాపూర్, నందికొండ కావచ్చు, శ్రీశైలం, నందికొండ కావచ్చు, మన హైదరాబాద్ దక్కన్ పీఠభూమి కాబట్టి ఈ 4-5 కొండలు ఎక్కడో ఒకటి మన భారతదేశానికి 2వ రాజధాని హైదరాబాద్ కానీ భారతదేశ దక్షిణ పీఠభూమి అయ్యే అవకాశం ఉంది. త్వరలో అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత మాతకి జై, జై గురుదేవ్, హరహర మహాదేవ్, జై బోలో గణపతి మహారాజ్ కి జై. థ్యాంక్ యూ గురూజీ. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్.